గ్రంథాన్ని తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, సౌలు 30 ఏండ్లు వాడై ఏలన ఆరంభించును. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీయులను ఏలెను. ఇజ్రాయేలీయులలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు వద్ద నుండిరి. 1000 మంది బెన్యామీనీయుల గిబియాలోను యోనాతాను వద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశను. యోనాతాను గేబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులేరని ఇజ్రాయేలులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడి వచ్చిరి. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతవేను తీర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయేలులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములను దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాచి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళి పారిపోయిరి. గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తమ యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసి కొని అతనికి వందనము చేయుటకి బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీన్ల మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మురిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించిదినెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటి తలనుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నీతిశూరుడా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దయచేసి ఈ లేఖనము గుండా మాతో మీరు మాట్లాడాలని మీరు ఉద్దేశించుతున్నటువంటి ఆ సంగతులను మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తాము. ప్రతి మనుష్య వేరొక సంబంధమైనటువంటి సాతాను సంబంధ ఆత్మల యొక్క ప్రభావాలు ఇక్కడ పని చేయకుండా వాటిని దూరము చేసి కేవలం నీ పరిశుద్ధాత్మ యొక్క ఆ ఉపస్థితిని మేమందరం రుచి చూసినటువంటి ఒక ఆత్మీయ వాతావరణం మీరు కలిగింపజేయండి. ఆయన బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, యుక్తమైనటువంటి ఆత్మను మా మధ్యలో కలిగింపజేసి ఆ ఉన్నతమైనటువంటి అనేకమైన సంగతుల ద్వారా మమ్ములను మేము సరిచేసుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మార్లు నేను కొన్ని విషయాన్ని గమనిస్తూ ఉంచాను. సంఘమంతా కూడి ప్రార్థన చేయండి అని ఒక వ్యక్తికి ప్రార్థన చేయమని చెప్పగానే కొంతమంది వ్యక్తులు తమలో తాము వ్యక్తిగత ప్రార్థనలు చేస్తాము. ఆ సమయంలో అది ఏకీభవించబడుతున్నటువంటి స్థితిలో మనమందరం లేము అన్నట్టుగా చూపెడతా ఉంటుంది. ఒక వ్యక్తి లేచి, నేను ఉదాహరణకి ఇప్పుడు ఒక సహోదరుడు లేచి లేదా సహోదరుడు మనందరి తరఫున ప్రార్థన చేస్తాడు, మనందరం ఏకీభవించుదాం అన్నాడు అంటే దాని అర్థము ప్రజలందరి కోసము సొలొమోను చేసిన ప్రార్థన లాంటిది. అతడు తన కోసం చేయకుండా మేము 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 అంటూ ప్రజలందరినీ రిప్రజెంట్ చేసేటువంటి ప్రార్థనగా అది ఉండాలి. దానిలో ప్రతి ఒక్కరూ వింటూ ఏకీభవించినటువంటి ఆమేన్ అనే పదాలతో ముందుకు సాగాలి. కానీ అలాగే జరగకుండా కొంతమంది వ్యక్తిగత ప్రార్థనలో ఉంచినట్టుగాను కొంతమంది ఏ విధమైనటువంటి ప్రతిస్పందన లేకుండా కనబడడం అనేది కొంచెం ఆలోచించదగిన విషయం. సరి చేసుకోండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. చాలా మంచిది. చాలా సంగతులు మాట్లాడేసుకున్న వందనాలు చెప్పడానికంటే మునిపే
మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషము. మా ప్రయాణాలు దేవుడు కృప చూపినాడు, మీ ప్రయాణాలు కూడా దేవుడు కృప చూపి ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతట్లో దేవుడు అనేకమైనటువంటి సంగతుల గుండా బలపరుస్తూనే వచ్చారైనా. చాలా మంచిది, చాలా సంతోషము. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఉంచండి. ఇక్కడ రాజు అయినటువంటి సౌలు మీదికి సమూయేలు గారు ప్రవక్తగా ఉండినటువంటి కాలంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పాటైంది. సౌలు మీదకి శత్రు సైన్యము మాటు కాసి రెడీగా ఉంది. ఏ క్షణాన్నైనా సరే సౌలు పైకి ఆ యొక్క శత్రు సైన్యం వచ్చి దాడి చేయడం అనేది జరగవచ్చు. ఏ క్షణంలో జరగవచ్చు, ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. కానీ శత్రు సైన్యం పైన విజయం లభించాలని, దేవుడి యొక్క కృప తోడుగా ఉండాలని సౌలుకి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటయ్యా ఆజ్ఞ అంటే జాగ్రత్తగా గమనించాలి. లేఖనంలో అటు చూడండి, 8వ వచనంలో 9వ వచనం చూడండి. దహన బలులను, ఇంకొంచెం 8వ వచనం చూస్తే గనక సమూయేలు చెప్పినట్టు ఆగి ఎస్ 7 దినాలు ఆగాడు. జాగ్రత్తగా వినాలి. 7 దినాలు ఆగవలసిన సమయాన్ని ఆగాడా? ఎవరు? అయ్యా మళ్ళీ చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోతయు. ఎవరు రాలేదు? సమూయేలు రాలేదు. 7 దినాలు ఎవరు ఆగారు? ఇరువురే ఆగారు. నిర్ణయించబడినటువంటి ఒక కాలము, నిర్ణయించబడినటువంటి ఒక దహన బలి స్థితి. దీని కొరకు ఇరువురు వేచి చూస్తున్నారు. వేచి చూసిన సమయంలో దేవుడి యొక్క పనివాడైనటువంటి ఈ ప్రవక్త రావడము సకాలంలో జరగల. మంచిగా గమనించు, సకాలంలో జరగకపోయేసరికి వెంటనే మొత్తం అక్కడ ఉన్న పరిస్థితి అంతటిని కూడా సౌలు తన హస్తాల్లోకి తీసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు చూడండి 9వ వచనం అని అంటాడు, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించేశాడు. ఈయన యాజకుడు కాదు, ఒకప్పుడు ఎక్స్ ప్రాఫిట్ అంటే మాజీ ప్రవక్త. సౌలు ప్రవక్తలో నుండేనా అనే సామెత ఉంటుంది తెలుసుగా. మాజీ ప్రవక్త, ఇప్పుడు ప్రవక్త కాదు ఆయన. ఒకప్పుడు ప్రవక్తగా ఉండేదేమో, ఇప్పుడు పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడు అతను రాజు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలు కూడా 5 మార్గాల గుండా ప్రజలతో మాట్లాడేవాడు కదా. ఒకటి న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, యాజకులు, అయ్యా ధర్మశాస్త్రము, ఉరిముత్యము, బోతార్సే ఒకటే కేటగిరీ కిందకి వస్తే వీటి గుండా మాత్రమే దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. అయితే దేవుడు వెంటనే ఇతన్ని మాజీ ప్రవక్తగా చేసి ప్రవక్త వర్గాల నుంచి తీసి రాజు వర్గంలో వేసాడు. రాజు వర్గం లేగానే ఇప్పుడు ప్రవక్త అవ్వడుగా, కానీ ప్రవక్త అనుకొని పొరపాటు పడి అప్పుడు చూడండి అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు. సమూయేలు వచ్చిన తర్వాత సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయడానికి బయలుదేరగా ఏమని, ప్రైజ్ ది లార్డ్ ప్రవక్త గారు అని చెప్పేసి మెల్ల దగ్గరికి వెళ్ళి వందనం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. చేయబోచుండగా అప్పుడు అంటాడు సమూయేలు, నువ్వు చేసినటువంటి పని ఏంటి, ఎందుకు చేసావు అంటే ఆయన అంటాడు, జనులు చెదరిపోవుచున్నారని ఆయన నిర్ణయించినటువంటి కాలములో ప్రవక్త రాకపోవుటయు చూసి వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుటను. ఇక్కడ ఏం జరిగింది? ప్రవక్త గారు వర్తమానం చెప్తారు, దేవుడి చిత్తం లేకుండా దేవుడికి సేవ చేయుట. నమాట పెట్టారా? అక్కడ కూడా పడిపోతుంది కదా అని చెప్పేసి
చేయడం పెట్టే ప్రయత్నం చేశారు. ఇసర్లో పడిపోతుంది కదా అని చెప్పి చేయడం పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంతకంటే ఏం చేయాలి? పడిపోతుంటే చేయడం పెట్టడం మరణకరంగా దేవుడు చూసి దాన్ని మరణ శిక్ష విధించాడు. అలాగూ చేయకూడదన్న విషయం మనకు అర్థమవుతుంది మందసం పడిపోతుంటే. మరి ఇంతకీ పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వే ఉన్నావు అక్కడ ఎడ్ల బండి పక్కన, దాని కాలు తప్పింది, చక్రం ఎక్కింది, బండి వంగింది, మందసం మీద పడబోతుంది. ఏం చేస్తావు? అయ్యా చచ్చిపోతారుగా. మీరు ఆపిన వెంటనే, తాకిన వెంటనే చనిపోతారుగా. ఏం చేయాలి దాన్ని? అయ్యా వినపడతలేదు, ఏది చెప్తలేరు మీరు. పడేలోకరు యాజకుడా అంటే అతను వచ్చినప్పుడు కింద పడిపోద్ది. అది అంత సమయం లేదుగా. మన మోకాళ్ళ భూమిని తాకేలోగా మందసం తాకుద్ది భూమికి. వాస్తవమే మీరు చెప్పింది. నేను అడిగేది ఏంటంటే, మన మోకాళ్ళ భూమిని తాకేలోగా మందసమే భూమిని తాకేటట్టుగా ఉందిగా. మరి ఏం చేయాలి? పడిపోనివ్వాలి. దేవుడు మందసాన్ని పడిపోనివ్వాలంటారంటే ఎంతటి భక్తి మీది. ఏం చేయాలి? సౌలు పరిస్థితి అట్లాంటిదే. పరిస్థితులు కొంత వేరుగా ఉండొచ్చు, ప్రెషర్ అలాంటిదే. ప్రజలేమో అక్కడ మిక్మషులో శత్రు సైన్యం రెడీగా ఉంది, ఏ క్షణమో తెలీదు దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే చెదిరిపోయారు కొంతమంది. ఈ ప్రవక్త అంటున్నాడు, దేవుడు సేవకు పెడతాడు అసలుడిగా, ఇక రాడు, ఇక వచ్చేట్టు కనబడతలేడు అని వీటిని ప్రజలు మెల్లగా తమ సొంత నిర్ణయాలు తీసుకొని ఆ దండులో నుంచి దూరం జరిగే ప్రయత్నం చేశారు. చెదిరిపోతున్నారు. ఈ ఉన్న ప్రజలతోనే వారిపై నెగ్గడం కష్టం అంటుంటే, చెదరిపోతే నేను గెలవలేనని సౌలుకు తెలుసు. ఇటు శత్రు సైన్యం యొక్క ఒత్తిడి, ప్రవక్త రావట్లేదు సమయానికి అనేటువంటి ఒత్తిడి, ప్రజలు చెదరిపోతున్నారనే ఒత్తిడి. ఈ ఒత్తిడిలో ఇంతకీ సౌలు ఏం చేయాలి? అయ్యా అంటే ఇది యాక్చువల్గా అట్లాంటి ఒత్తిడిలో చెప్పడం చాలా ఈజీ. ఒకసారి మన జీవితంలోకి ఎదురు చూసి అన్ని ఒత్తిడి సమయాలు చూసుకుంటే అది జరిగి ఉండలేదు. ఇది మాటలో చాలా సులభమైనది, క్రియలలో ఇన్ని రకాల ఒత్తిళ్ళు మీద పడుతుంటే టపిన బెలూన్ పగిలిపోద్ది. మనది బెలూన్ పగిలిపోతాం మనం. ఇతగాడు ఏం చేస్తుంటే సాహసించి, తెలుసు తప్పని చేయకూడదని, అతనికి అలాంటి ప్రొవిజనే లేదు. అయినప్పటికీ కూడా ఏం చేశాడు? తీసుకురంటారు దహన బలుడు అనగానే ప్రజలు కూడా అవును ప్రవక్త అయితే రాలేదు కానీ ఇది రాజుగారు చేస్తారంట, పాస్టర్ లేడు, విశ్వాసం చేస్తారంట అని మొత్తానికి ఎట్టగట్ట దొరకబట్టి కానిస్తుంటే ప్రజలకు కూడా ఓకే సరేలే, పాస్టర్ లేకపోతే ప్రవక్త లేకపోతే ఎవరో ఒకరు చేస్తున్నారుగా. చేయగానే అకస్మాత్తుగా ఒక్కసారి వచ్చేసాడు ఆయన. ప్రవక్త గారు వచ్చి, నువ్వు చేసింది ఏంటి అసలు? మీరు చూస్తుంటే ఈ వ్యక్తి ఎల్లవేళలా ప్రజలకు భయపడే వ్యక్తి అని కనబడతాడు ఇతడు. కరెక్టేనా? ఎప్పుడు ప్రజలు చెదిరిపోతున్నారా, ప్రజలు వచ్చి అసలు ఇంతకీ రాజోదమని అతనికి ఉందా? మీకు అర్థం కాలే. సౌలు నేను రాజవుతాను అన్నాడా? లేదు. అతను ఎవరు రాజుగా చేశారు? ప్రజలు చేశారు. ప్రజలే నువ్వు ఉండు రాజు, నువ్వు ఉండాలి. అసలు నువ్వు 6 అడుగులు, నీ భుజాలు చూడు, నువ్వు చూడు, నీ బలం చూడు, నువ్వు ఉండాలి అంతే. ప్రజలు ఉండమంటే ఉన్నాడు కాబట్టి ప్రజలకు భయపడే వ్యక్తి అయిపోయాడు వీడు. మీకు అర్థమైందా? ప్రజల చేత ఎన్నిక చేయబడే వ్యక్తి ప్రజలకు భయపడతాడు, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు దేవుడికి భయపడతాడు. చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ద్వారా. ప్రజల చేత ఎన్నిక చేయబడేసరికి ఇప్పుడు ఏమవుద్ది? చెదిరిపోతే భయపడతాడు, 2 రోజులు చర్చికి రాకపోతే భయపడతాడు. ఎప్పుడు? ప్రజల చేత ఎన్నికయ్యేవాడు. కానీ ప్రభు చేత ఎన్నికయ్యేవాడు ఏం చేస్తాడు? ప్రభు కోసం కనిపెడుతూ కూర్చోవాలా. ఎసారో? కానీ ఇక్కడ వచ్చి అకస్మాత్తుగా తనంతట తానే సమస్తాన్ని తన హస్తగతాలు చేసుకొని తాను చేయకూడనటువంటి పని విషయంలో సాహసించి దహన బలి అర్పించాడు. పొరపాట కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. అయ్యా అమ్మా, ఒక్కరు కూడా బ్రదర్ అని తిరిగి అంటలేరు. వినండి, ఇది పొరపాట, పాపమా,
మళ్ళీ దీంట్లో మరణకరం కాని పాపమా లేదా మరణకరం అయ్యే పాపమా, దీన్ని ఎట్లా చూడాలా? ఇది ముందే చెప్తున్నా. ఇది చెప్పేటప్పుడు నేను పక్కన మళ్ళీ దావీదు స్టోరీ తీసుకొస్తా, సమ్ముఖపు రొట్టెలది. ముందే చెప్తున్నా. ఎట్లా విభజిస్తారు మీరు? అయ్యా నాకు అర్థం కాలే. నేను అడిగింది ఇక్కడ సౌలు చేసింది పొరపాటు అంటే తెలుసుగా. ఓకే, నేను ఇగో ఇది పొరపాటు, దీనిపైన పొరపాటు పైన పాపం. దీంట్లో మళ్ళీ రెండు ఏంటవి? మరణకరం అయ్యే పాపము, మరణకరం కాని పాపం. ఈ మరణకరం అయ్యే పాపము, మరణకరం కాని పాపం, పొరపాట్లు అందరికీ సమానమైన కొలతలోనే ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా? పాపం వేరువేరుగా ఉంటుందా? అంటే నువ్వు ఒకటి చేస్తే పుణ్యం, నేను చేస్తే పాపం అవుద్దా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకే రకమైన క్రియ, ఒకే రకమైన పని మీరు చేస్తే తప్పు, నేను చేస్తే సరి అవుతుందా? నేను అందుకే అడుగుతాను విషయాన్ని. దీన్ని ఎలా చూడగలగాల? బైబిల్ ఒక మాట ఉంటుంది, మనందరికి తెలిసిందే. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొంచెం బ్యాక్గ్రౌండ్ నిర్మాణం చేసి సమయం తీసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మరి గమనించినట్లయితే, అనేకమైనటువంటి విషయాలలో, కొన్ని కాదు, ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాలలో మనం అందరము ఎవరెవరు? ఖచ్చితంగా అందరూ తప్పిపోతున్నారు, అనేకమైన విషయాలు తప్పిపోతున్నారు. ఎసారో అంటే పొరపాట్లు అనేవి, మిస్టేక్స్ అనేవి, తప్పిపోవటం అనేటువంటివి ఇది జరుగుతుందన్న విషయము సత్యమే, అంగీకరించవలసిందే. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి, అంటే అందరూ కూడా యేసు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించే పరిస్థితుల్లో ఉన్నారు, కానీ ఒక్కడు నీతిమంతులు చెప్పడానికి వీల్లేదు. ఎస్ఆర్నో? యాకోబు మాట్లాడిన మాట రక్షణకు ముందు, రక్షణ తర్వాతనా? యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలో మీరు చదివిన మాట రక్షణకు ముందా, రక్షణ తర్వాత? అయ్యా రక్షణ తర్వాతేనా? చూసి చెప్పాలా? ఒక వాక్యమేమో జ్ఞానానికి ఇటువైపు, మరొక వాక్యమేమో జ్ఞానానికి అవతల వైపు. ఎస్ఆర్ను? ఇది రక్షణకు ముందు పొరపాట్లలో, పాపంలో తప్పిదల పడిపోయినవారు యేసుప్రభు యొక్క కృపను పొందుకున్నట్టుకైనటువంటి రక్తాన్ని ఆశ్రయించే విధానము పొరపాట్లలో. మళ్ళీ యాకోబు అంటాడు, మనం అందరమును అనేకమైన విషయాలలో పొరపాట్లు చేస్తూ ఉన్నాం. ఎస్ఆర్నో? ఖచ్చితంగా. అయ్యా అందరూ పొరపాట్లు చేస్తున్నారుగా, అందరూ తప్పిదాలు పడిపోతున్నారుగా. కొంతమంది తెలిసి పడతారు, కొంతమంది తెలియక పడతారు, కొంతమంది అనుకోకుండానే జరుగుతున్నటువంటి సందర్భాలు కొన్ని కావాలని ప్లాన్ చేసినవి కొన్ని. అది ఎట్లా జరిగినా కూడా పొరపాట్లు అయితే అందరం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం కాబట్టి ప్రభు యొక్క రక్తం ఇంకా మనకు అవసరమైనది, ఇంకా కృపను ఆశ్రయిస్తూ ఉన్నాం. అంటే కృపను ఆశ్రయించడం మీరు పాపం చేయాలా? అట్లా రాదు, అట్లా అనరాదు. అయితే సమస్యలు ఏంటి అంటే పొరపాట్లు మానవులు చేస్తూనే ఉంటారు, కానీ దీంట్లో కొన్ని పొరపాట్లను మంచిగా గమనించాలి. దేవుడు క్షమించకుండా అత్యంత ఘోరమైన తప్పిదముగా దానికి మరణము అనేటువంటి ఫలాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ తృణీకరణ లేదా ప్రభు యొక్క కొలతలో అత్యంత ఘోరమైన తప్పిదమైన పాపముగా ఆయన కొలిచేటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. నా మాట జాగ్రత్త వినాలి. ఆయన కొలతలో నేనున్నాను. నా జీవితకాలం అంతా నువ్వున్నావు. నీ జీవితకాలం అంతా, ప్రతి ఒక్కరి జీవితకాలంలో అనేకమైన పొరపాట్లు.
కానీ ఇన్ని పొరపాట్లలో కొన్ని పొరపాట్లు మాత్రము దేవుడు ఏమాత్రం కూడా రాజీపడడు, దాన్ని అంగీకరించడు. దాని విషయంలో నువ్వు ఎంతగా రక్తాన్ని ఆశ్రయించాడు కొరుకురా కడగడైన అక్కడ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ సౌలు దగ్గరికి వచ్చేసాడు. సౌలు సమయం దగ్గరికి వస్తే ఇంకొంచెం ముందు కొనసాగింపుగా చదువుతానంటాడు. సమూయేలు అతడితో 7వ వచనం చూద్దాం. 6వ వచనం. క్షమించాలి తప్పు, నేను వేరే అధ్యాయం చూస్తా ఉన్నా, క్షమించాలి. 13వ వచనం. ఎస్. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నువ్వు ఒక అవివేక పని చేశావు. ఏంటి అవివేక పని? ఏంటి అది? వివేకం లేనటువంటి పని ఏంటి? ఆజ్ఞ దహన బలులు అర్పించాలి. అది ఎవరి గుండా అర్పించాలి? 7 దినాలు ఆగి నిజంగానే అర్పించినట్లయితే ఆ మిక్మషులో ఉన్నటువంటి శత్రువులను సౌలు తునాతునకలుగా నరికేసి ఉండేవాడు. విజయం ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ దానికి బదులుగా ఇది చేసిన పని ఏంటి అంటే, దేవుడి పనివాడు చేయాల్సినటువంటి ఆ పనులను దేవుడి యొక్క ఎన్నిక లేకుండా, పిలుపు లేకుండా రాజు చేయడం మొదలుపెట్టాడు. చేయగానే అప్పుడు ఆయన అంటాడు, నీవు ఆజ్ఞను గైకొనక నువ్వు చేసిన అవివేక పని నీ రాజ్యమును ఇజ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. మంచిగా గమనించు. ఇంతకీ ఇజ్రాయేలుల మీద సౌలు యొక్క రాజ్యాన్ని సదాకాలం వరకు ఉంచుతాను అని దేవుడి మీద సౌలు తెలుసుండేనా? తెలీదు. అమ్మా అయ్యా మంచిగా వినాలా. ఇక నుంచి కొద్దిగా బెటర్ లైఫ్లోకి మనం ముందుకెళ్ళడం కోసం చెప్తా ఉన్నా సంగతుల్ని. దేవుడు సౌలు రాజ్యాన్ని సదాకాలం వరకు నిలబెట్టాలని ఆశపడ్డాడు. కానీ ఈ సంగతి సౌలుకు తెలీదు. కానీ చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు తన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అకస్మాత్తుగా మారిపోయింది. ఎందుకంటే అతడు చేయకూడని పని వల్ల, ఆజ్ఞను ధిక్కరించటం వలన, అతడు దేవుడి పనివాడి స్థానం తీసుకోవడం వల్ల. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరి జీవితాల్లో మనం ఏదేదో చేద్దామని, ఏదేదో అవుదామని, ఏదేదో సాధిద్దామని ఆలోచిస్తాం. కానీ మనం చేసిన అనేకమైనటువంటి పొరపాట్లలో కొన్ని పొరపాట్లు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశమును రద్దు చేయించినట్లుగా మన తప్పిదానికి కారణమయ్యాయి. ఇదే పౌలు గారు మాట్లాడుతూ, కాలాన్ని బట్టి చూస్తే ఎప్పుడో బోధకులు అవ్వాలి మీరే పొరపాట్లు చేసి ఆ ప్రణాళికను క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు వచ్చేసి ఏ మాదిరి నాకు కూడా ఆశీర్వాదాలు, నాకు ఆశీర్వాదాలు ఇవ్వడిగా జారిపోయింది. నా మాట వింటున్నారా? ప్రభువు కొరకై ఎదురు చూచుటలో, ప్రభు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప అవకాశంలో ఆజ్ఞ నెరవేర్పి జరిగించట్లో పొరపాటు పడినటువంటి సౌలులాగే మనం కూడా చాలా సందర్భాలు జరిగేశాం. తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు అడుగులు వేసేసి ప్రభువు మనల్ని తీసుకెళ్లాలనుకున్న గొప్ప ప్రణాళికను దేవుడు ఎప్పుడో కొట్టివేసేసాడు. మారిపోయింది. నౌ ద ప్లాన్ ఈస్ చేంజ్డ్. ముందు నిర్ణయంలో నీవు రాజ్యంలో ఉంటావో ఉండవో అనేది మాత్రమే ముందు నిర్ణయం. కానీ మధ్యలో ఫ్రీ విల్, స్వేచ్ఛానుసారంగా జీవించేటువంటి నిర్ణయాలు తీసుకుని హక్కు నీకు అప్పచెప్పాడు దేవుడు. ఈ నిర్ణయాలలోనే ఎప్పుడుకో జరగవలసిందని మనం దాన్ని తప్పిపోవడం గల కారణం ఏమిటంటే, దేవుడి ఆజ్ఞలను ధిక్కరించి ప్రజల ఒత్తిడికో, భయానికో, శత్రు సైన్యానికో, కాలం అయిపోతుందన్న విషయానికో, నిర్ణత కాలాలు దాటిపోతున్నాయనో తొందరపాటు తత్వాల వల్ల అనేకులు దేవుడి వారి పట్ల కలిగిన దర్శనాల్ని పూర్తిగా రద్దు చేయించేసుకున్నారు. దీనికి గల కారణం ఏమి తెలీదు. నేను ఏ కుటుంబానికి రాజుగా చేయాలనుకున్నాడు? ఎక్కడ నేను బలంగా వాడాలనుకున్నాడు? ఎక్కడ నేను ఉన్నతమైన సాక్షి బిడ్డగా పెట్టాలనుకున్నాడు? ఎక్కడ అనేకులకు నీ ద్వారా దేవుడు తన క్రియల్ని ప్రత్యక్షపరచాలని ఆశపడ్డాడో తెలీదు. కానీ తొందరపాటు తత్వాల చేత, స్వనీతి చేత సాహసించి చేసిన పనుల వల్ల తమ యొక్క దేవుడి ప్రణాళిక తమ పట్ల కలిగి ఉన్న దాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇప్పుడు తిరిగి వెనక్కి రాని పరిస్థితిలో పడిపోయారు. చాలా బాధాకరమైన సంగతి. ఇది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందా? ఇది రాదు. ఈజ్ దర్ ఎ వే? జరగదు. ఎందుకంటే దీని గురించి ప్రవక్త చెప్తున్న మాట చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. 60-0610.
60-0610. వర్తమానం పేరేం పేరయ్యా? ది రిజెక్టెడ్ కింగ్. ఎందుకు రిజెక్ట్ అయిందో కారణాలు చెప్పే వర్తమానం అది. త్రోసివేయబడిన రాజు అనే వర్తమానం. ఎందుకు త్రోసివేయబడ్డాడు? రాజుగా పెట్టబడింది దేవుడి చేతే, సదాకాలం నియమిస్తానన్న దేవుడే, చివరికి త్రోసివేయబడిన దేవుడి చేతే. తోసివేయబడు గల కారణాలలోనే మనం నేర్చుకునే గుణపాఠాలు పెట్టాడు అక్కడ. దానిలో అంటాడు 108వ పేరా చూడండి, 108. కానీ ఇక్కడ సౌలు తన పైకి తాను ఈ విషయాన్ని తెచ్చుకున్నాడు. ఏం చది? సమూయేలు దహన బలి అర్పించడానికి కొంత ఆలస్యం చేశాడు. ఎంతసేపు? నేను చూస్తూ చదవాలి. ఎంత? లిటిల్ లేట్, కొంత ఆలస్యమే. ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తే బాగుండేది. దేవుడి యొక్క సేవకుడు ఆ ప్రవక్త వచ్చే వరకు ఎదురు చూస్తే అయిపోయేది. ప్రజలు పోతే పోయినారు, కానీ దేవుడికి ముందే తెలుసు ప్రజల యొక్క నడిపింపుకి ఎక్కువగా లోబడి దేవుడి నడిపింపుకి అత్యంత తక్కువగా లోబడే వ్యక్తిగా ఇతడు ఇలాంటిగా ఉండే వ్యక్తి అని తెలుసు. ఇదే పరిస్థితిలో దేవుడు మోషేని వెచ్చాడు. దేవుడు అంటాడు 20 లక్షల మంది ఉన్నారు, వెళ్ళు, నేను ఒక్కరోజు ఇక్కడ కూర్చుంటాను, రాను అంటే అంటాడు ఈ 20 లక్షల మంది నాకు అవసరం లే, వీడు ఎవ్వడు రాకపోయినా పర్వాలే, నువ్వు వస్తే చాలు అంటాడు. సౌలు వేరు. సౌలు దేవుడి యొక్క నిర్ణయము, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ప్రవక్తతో సంబంధం లేకుండా ప్రజల కోసము, ప్రజల సంతోషాన్ని వచ్చి ప్రజలను సమకూర్చడంలో నిమగ్నమైపోయి ప్రజలుంటే చాలని కోరుకున్నాడు. ప్రవక్త లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ప్రవక్త లేకపోయినా సరే, దేవుడి యొక్క ప్రణాళిక లేకపోయినా సరే అని కోరుకొని ఏం చేశాడు? అతడు ప్రజల పక్షాన్ని నిలబడి బలులు అర్పించడం మొదలుపెట్టాడు. ప్రవక్త అంటాడు one day Samuel was a little late. కొంత ఆలస్యమా? అదేంది? అతడు ఆలస్యంగా రావడము న్యాయమే. ఎందుకంటే పరీక్ష జరగాలి అక్కడ. దేవుడు మనుష్యులకు భయపడేటువంటి ఒక రాజు యొక్క, అతని యొక్క రాజకత్వాన్ని, అతని రాజు యొక్క నియామకాలను పూర్తిగా తృణీకరించడానికే ఇలాంటి ఒక ట్రాప్లో సెట్ చేశాడు. అతను ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని అతనికి కనపరచట్లేదు, దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ చూపిస్తానంటాడు. ప్రవక్త లేటుగా రావడం ప్రవక్తిస్తాము, అది న్యాయబద్ధమే, అది ప్రభు చిత్తానుసారంగానే జరిగాయి. తర్వాత చూడండి అంటాడు దేనివల్ల జరిగింది ఆలస్యము? దేవుడి యొక్క ప్రేరేపణలోనే ఆ ఆలస్యం చోటు చేసుకుంది. కానీ అప్పుడు సౌలు అంటాడు ఆయన మీద మనం ఎందుకు ఎదురు చూసుకోవాలా? సమూయేలు గారు ఇప్పుడు ఆయన కోసం ఎందుకు ఎదురు చూడాలా? రావాల్సిందేనా ఆయన? అయ్యా రావాల్సిందేనా? ఇది పాస్టర్ పెట్టాడు దాకా ఎదురు చూడాలా? ఏం మనమే వారం కుక్కలు లేచి నిలబడి చెప్పుకుంటే అయిపోదు? ఒకప్పుడు జరిగుండేగా. ఎస్ఆర్నా పాస్టర్ పెట్టేదాకా చూద్దామా, లేకపోతే మనమే లేచి యూట్యూబ్లో ఆ వర్తమానం ఈ వర్తమానం విని ఏదో ఒక పుస్తకం 4 పుస్తకాలు చదివి ఇప్పుడు మొదలుపెట్టి, ఇప్పుడు టైం ఎంత? 4:30. ఇప్పుడు మొదలుపెట్టి రాత్రి 10 దాకా ముగిద్దామా? అయ్యా అప్పుడప్పుడు ఏదైనా ఒక వర్తమానం 2 గంటలు దాటితే మీ మొహం చూడాలనిపిస్తుంది. ఆ రోజుల్లో 5 గంటలు కూర్చున్నారటగా. అయ్యా అన్యాయం అయ్యా. ఆ రోజుల్లో 5 గంటలు కూర్చుంటారు, ఈరోజు 2 గంటలు కూర్చోరు మీరు. ఏది? మనుష్యుల నియామకాలను బట్టి నిలబడిన ఒక వ్యక్తి లేచి నిలబడి చెప్తేనే అన్ని గంటలు కూర్చుంటే, దేవుడి ఎన్నికను బట్టి పెట్టబడ్డప్పుడు మాత్రం 2 గంటలకి నిద్రలు మధ్యలో ఎన్నిసార్లు వాష్రూంలో. కానీ దేవుడి ప్రవక్త అంటాడు అతడు ఆలస్యంగా రావడము దేవుడి యొక్క ప్రణాళికయే, దేవుడి యొక్క ఉద్దేశమే. ఇక్కడ ఏదో ఉత్పన్నం కావాలా? తర్వాత చూడండి అంటాడు మనం ఎందుకు ఆయన పైన ఎదురు చూస్తూ కూర్చోవాలి? తర్వాత అతను వెళ్ళి తనకు తానుగానే ఆ దహన బలుల్ని అర్పించడం మొదలు పెట్టేశాడు. అతడు ఏం చేశాడు? యాజకుడు వచ్చి ప్రజలు నడిపించవలసిన చోట ఇతనే తనకు తానుగా ప్రజల్ని నడిపించడం మొదలు పెట్టాడు. దేవుడే తన ప్రజలను నడిపించే నాయకత్వం ప్రభువుకు అప్పచెప్పకుండా వ్యక్తిగా తనపైన తాను తీసుకున్నాడు.
Here is where he made his mistake. అక్కడే సౌలు తన జీవితంలో చేసినటువంటి తప్పిదము. ఏ తప్పిదమో తెలుసా అంటూ ఆ కేటగిరీని చెప్తాడు దేవుడు. That's where every church that's ever been organized made their fatal mistake. ఇక్కడే సంఘాలు కూడా శాఖలుగా కట్టబట్టలో ది ఫేటల్ మిస్టేక్ అంటే ఘోరమైన ప్రాణాంతకమైన తప్పిదం అక్కడ జరిగింది. ఫిలిస్తీన్ల దండుపైన వెళ్ళి యుద్ధానికి వెళ్ళి రాపోనా అన్నప్పుడు సౌలు వెళ్ళి కొంత రాజును వదిలాడు, బలులను వదిలాడు. అది కూడా మళ్ళీ ప్రజల భయానికేనా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల చేత నీకు చేయబడు, ప్రజలకే భయపడతాడు. ఎసార్నో ప్రజలు ఎక్కడ చెదిరిపోతారా, ప్రజలు ఏమనుకుంటారా, ప్రజల ఒత్తిడికి రాజును వదిలేశాడు. మంచి మంచి బలులు ఇచ్చేటువంటి ఎద్దులు, కొవ్విన ఎద్దులు వదిలేశాడు. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, సౌలు జీవితంలో తన రాజ్యము పూర్తిగా ఎప్పటి వరకు సదాకాలం అంటే తెలుసా, చరిత్ర పుటల్లో నిలబడాలి. అది తరాలు తరాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? సౌలు అని ఒక రాజు ఉండేది, గొప్పగా పరిపాలించాడని చెప్పుకోవాలి. రాబోయే రాజులను కూడా దేవుడు దావీదు పరిపాలనతో కొలిచినట్లుగా సౌలు యొక్క రాజ్య పరిపాలనతో కొలిసి ఉండేవారు. కానీ ఈ తప్పిదాన్ని బట్టి దట్స్ ద ఫేటల్ మిస్టేక్. అతని జీవితంలో మానవమాత్రుడే, నీలాగే నాలాగే, నాకు నీకు సహజమైనటువంటి పొరపాట్లు, చిన్న చిన్న బలహీనతలు అతనికి కూడా ఉన్నాయి. అతని యొక్క పొరపాట్ల జీవితం అంతటిని లెక్కబెట్టి చూస్తుంటే ప్రవక్త యొక్క కనుగుండా చూస్తే దిస్ ఈజ్ ద ఫేటల్ మిస్టేక్. ఇక్కడే దేవుడు తృణీకరించింది. ఇక్కడే దేవుడు పూర్తిగా తన రాజ్యాన్ని, తన యొక్క ప్రణాళికల్ని పూర్తిగా మార్చేసి తోసివేశాడు. త్రోసివేయబడే రాజు అవడం గల కారణం అదే. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం కూడా అదే, ది ఫేటల్ మిస్టేక్స్. ఘోరమైనటువంటి తప్పిదాలు. ఏది ఘోరమైన తప్పిదాలు అంటే వీటిని మనం ఘోరమైన తప్పిదాలుగా మన జీవితంలో చూస్తాడన్న సంగతి మనం చదివే వరకు కూడా తెలియదు. మీరు వింటున్నారా? దేవుడు దృష్టాంతాలుగా పెట్టబడినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో సంగతులు చూసి ప్రవక్త కోణం గుండా చూస్తే తప్ప, ఓహో దేవుడు ఇలాంటి సంగతులను అత్యంత ఘోరమైన తప్పిదాలుగా చూస్తాడా? మన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక. ఇగో ఈ వ్యక్తిని దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు, కానీ ఈ వ్యక్తి తప్పు చేసేసరికి మధ్యలోనే ఈ రాజుని కాస్త బానిసగా దేవుడు మళ్ళీ చేశాడు. ఇక రాజు అనే కళలోనే ఉంటాడు తప్ప ఇక బానిస బతికే. అట్లాగా మార్పు చెందించబడినటువంటి మన గమ్యముల వల్ల ఎన్నెన్నో జరిగాయి. దేవుడిని తీసుకెళ్దాం అనుకున్నాడు, ఎక్కడో ఫేటల్ మిస్టేక్, ఘోరమైన తప్పిదం జరిగింది, దిశ మారింది. ఇటు వెళ్తుండగా మళ్ళీ ఫేటల్ మిస్టేక్ జరిగింది, మళ్ళీ దిశ మారింది. ఇట్లా 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 పోయిపోయి ఆయన తీసుకెళ్లాలనుకున్న ప్రణాళికను, మనం వెళ్ళాలనుకున్న ప్రణాళిక కంటే మనము దిగి చేరుకునే ప్రణాళిక ఎంతో దూరం అయిపోయింది. ఎందుకంటే వి ఆర్ రిజెక్టెడ్ బై ఫేటల్ మిస్టేక్స్. త్రోసివేయబడిన ప్రజలుగా, త్రోసివేయబడిన ప్రణాళికగా ఎందుకు ఎన్నిక చేయబడుతుంది అంటే, అయ్యా ఘోరమైన తప్పిదాలను బట్టి. ఏవి ఘోరమైన తప్పిదాలు, ఏవి కావు? మనం ఘోరమైన తప్పిదాలు చెప్పండి అంటే వ్యభిచారము, ఇంకా ఇంకా నరహత్య, ఇంకా 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 ఘోరమైన తప్పిదాలు ఏంటి? విగ్రహారాధన, వెరీ గుడ్. ఇంకా చెప్తలేరు. ఇంకా సంఘంలో మౌనంగా కూడా ఘోరమైన తప్పిదా చూపిస్తా. వస్తున్నా వెయిట్ చూపిస్తా. మీరు ఆరాధించడానికి వచ్చి ఆరాధించాలంటాడు ప్రవక్త. మీరు ఇక్కడికి వచ్చి దేని కొరకు? ఆరాధించడానికి. ఆరాధించేయాలా? జాగ్రత్త, మంచిగా పెంచండి. ఘోరమైన తప్పిదాల గురించి లెక్క చూస్తాడు ఆయన. మన దృష్టిలో ఘోరమైన తప్పిదాలు ఏంటి? ఇవే మెయిన్గా, మేజర్ ఇవే: నరహత్య, వ్యభిచారము, ఇంకా విగ్రహాలు. ఇవి ఘోరమైన తప్పిదాలు చూస్తాం. తాగుబోతు, స్మోకింగ్, పాన్, గుట్కా, ఇంకేంటిది? వీటిని ఎట్లా చూస్తారు? పాపాలే, మరి మరణకరం కాదేమో అన్నట్టుగా చూస్తారు. కరెక్టేనా? ఇక తర్వాత ఇంకేముంటాయి? సినిమాలు, జబర్దస్తులు, షార్ట్స్, ఇంకా స్నాప్చాట్లు, టిక్ టాక్ లేదు, మళ్ళీ వస్తుందంట, న్యూస్ వచ్చింది మొన్న. టిక్ టాక్, అమ్మా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్. ఇంకా నాకైతే వాట్సాప్ చూసినప్పుడు నవ్వు వస్తుంది తెలుసా. వ్యక్తిగత రోజు నవ్వుకుంటాను నేను. ఎట్లుంటుందంటే, సాధారణంగా ఒక పిచ్చోడు ఉంటాడు. ఈ పిచ్చోడు వాడు మాట్లాడే మాట ఎవడు పట్టించుకోపోయేసరికి ఏం చేస్తాడు?
ఎవడన్నా పట్టించుకుని నాకు అనవసరం. వాందివాడు ఏంటో ఈ లోకం ఏం చేయొచ్చో అరుచుకుంటూ పోతాడు. చూసిరా, నాకు స్టేటస్ అట్లా కనబడుతుంది. కరెక్టే కదా, నాకు స్టేటస్ అట్లే కనబడుతుంది. దీనికి మళ్ళీ భక్తి అనే రంగు పూస్తారు. మళ్ళీ ఏది స్టేటస్లో నువ్వు వాక్యం పెట్టగానే ఏ ఆత్మ రక్షించబడ్డది? ఇది ఆత్మ రక్షించబడడానికి ఏం కాదు. నువ్వు ఏదో బయటకు వ్యక్తపరచాలనుకుంటున్నావు. నీ అభిప్రాయం వ్యక్తపరచలేదు. నువ్వు ఆనందించే వ్యక్తివి కానీ వివేచన ఆనందించే వ్యక్తివి కాదు అన్నమాట. అంటే నేను స్టేటస్ తప్పంటున్నానా? ఉద్దేశం, దాని వెనకాల కారణం, ఆబ్జెక్టివ్ని దేవుడు చూస్తాడు. దేవుడు ఎవ్రీ టైం ప్రవక్త చెప్పినట్టు అదే మనం గుర్తుపెట్టుకోండి. హీ వాచెస్ ఫర్ ద రియల్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ బిహైండ్ దట్ యాక్ట్. ఆ క్రియ వెనకాల ఉద్దేశాన్ని దేవుడు పరిశీలనాత్మకంగా చూస్తాడు. ఏందో ఉద్దేశం అది, దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇట్లా అనేకమైన పొరపాట్లు ఉన్నాయి. వీటిని పొరపాట్ల పాపాలు ఏమనాలో కూడా తెలియట్లే. ఇంతకీ అక్కడుండే సౌలుకు కూడా దేవుడు పనుడు లేట్ వస్తే తాను ఆ దేవుడు పనుడు స్థానం తీసుకున్నాడు. చూసారా, ఇది ఘోరమైన పాపముగా సదాకాలం నిలపాలనుకున్నటువంటి తన ప్రణాళికను మార్చేస్తాడని అతనికి కూడా తెలియదు. ఇది దేవుడు దీన్ని ఘోరంగా ఎంచుతాడని తనకు తెలియదు. ఆయన అనుకున్నాడు, సమూయేలు మనకు మంచి క్లోజు, సమూయేలు మంచి క్లోజు. తర్వాత ఏంటది, ఇప్పుడు కూడా ఏదైనా మన మేలుకి కోరుకుంటాడు. నిజంగానే సమూయేలుకి సౌలు అంటే చాలా ప్రేమ. సమూయేలు సౌలు తృణీకరించబడ్డప్పుడు ఘోరంగా ఏడ్చాడు. దేవుడు అంటాడు, ఇంకెంత కాలం ఏడుస్తావు అంటాడు. అంతటి ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమలో చనువులో ప్రభు చిత్తమును ఆజ్ఞల్ని కనుమరుగైపోయి మబ్బు కలిగింది. కానీ ప్రజలు దీన్ని నార్మల్గా చూశారేమో, కానీ ప్రభు దీన్ని చూసి వచ్చాడు, దిస్ ఈజ్ వితౌట్ మై కమాండ్. ఇది నా ఆజ్ఞ లేనిది, ఇది అర్హత లేనిది, ఇది చేయకూడదు. ఇట్స్ అ ఫేటల్ మిస్టేక్, యు ఆర్ రిజెక్టెడ్, డన్. ఇక తర్వాత రాజుగా ఉంటా ఎంత ఎగబడినా చివరికి కత్తిట నిలబెట్టుకుని దాని మీద పడి చచ్చిపోతే తప్ప పని లేదు ఇక సౌలు మాదిరిగా. ఇప్పుడు దేవుడు దాన్ని ఘోరమైన పాపంగా ఎంచుతున్నాడు విషయం సౌలుకు తెలియకుండానే తన జీవితంలో జరిగినట్టుగా మరి మన జీవితం ఏమైనా జరుగుతున్నాయా? అయ్యా, నా మాట మీకు అర్థమైందా? నేను అసలు ఈ వర్తమానం చెప్పడం గల కారణం ఏంటంటే, పొరపాట్లతో నింపబడినటువంటి బలహీనమైన మన జీవితంలో ఎక్కడైనా ప్రభువు మనల్ని చూసి తన ప్రణాళికను మార్పు చెందించే ఘోరమైన తప్పిదాలు జరుగుతాయా? ఎలాంటి వాటిని ఘోరమైన తప్పిదాలు అంటాడు? వాటిని తప్పించుకోవడం ఎలా? ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి? ఇది తెలుసుకుంటే చాలు ఈ వర్తమాన ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు వహించవచ్చు. దీనివలన చిన్న చితక పొరపాట్లు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే వ్యక్తి కూడా చేస్తాడా? అబ్సల్యూట్గా చేస్తాడు. కానీ తృణీకరించబడినటువంటి త్రోసివేయబడిన రాజు వలె త్రోసివేయబడకుండా మనల్ని మనం కాపాడబడుటకై ఈ వర్తమానం సరిహద్దులాగా పనిచేయాల. నేను నా జీవితంలో ఎత్తబడి ఎప్పుడుందో నాకు తెలియదు, తొందరలో ఉందని నమ్ముతా ఉన్నా. ఎంతకాలం బతుకు నాకు తెలీదు. ఆయన నిర్ణయించిన కాలం వరకు నీకు ఇలాంటి తప్పిదాన్ని దేవుడు త్రోసివేసేంత గొప్ప పాపాలుగా చూస్తున్నాడు. కాబట్టి ఇది మొదలుకొని వీటికి దూరంగా ఉంటారు అని నీ జీవితంలో, నీవు నా జీవితంలో, నేను మనం అందరం సిద్ధపాటుగా ఉండడానికి వర్తమానం. ఎందుకంటే దేవుడు ఒక స్థాయి దాటితే ప్రేమ కలిగిన వాడైనప్పటికీ కూడా వాక్య విషయంలో రాజీపడాడు. ఆయన అస్సలు రాజీపడాడు. ఒక స్థాయి దాటితే ఎంతగా నీ పట్ల కృప చూపి, నీ పట్ల గొప్ప అద్భుతాలు కనపరిచి నేను కాపాడినా సరే, ఒక స్థాయి దాటి నీ క్రియలు ముందుకు సాగినప్పుడు నువ్వు ఖచ్చితంగా తృణీకరించబడిన వ్యక్తిగానే, గొప్ప భయంకరమైన ఘోరమైన తప్పిదం చేసిన వ్యక్తిగానే దేవుడి యొక్క కొలమానాలు పరిగణించబడతావు. మనుషులను బట్టి చూస్తుంటే ఇప్పుడు అక్కడ మనుషులను బట్టి ఏమర్థమవుతుంది? ఆయన లేట్ వచ్చాడు, అందుకే చేసాడు, తప్పేముంది? మనుషులు అట్లాగే చూస్తారు. అక్కడేమో శత్రు సైన్యం వస్తుంటే, ప్రజలేమో చెదిరిపోతూ ఉంటే, నువ్వేమో లేట్ వచ్చినావు, దానిలో సౌలు తప్పేముంది? ప్రజల దృష్టికి బాగానే కనబడుతుంది ఇది. కానీ దేవుడితో గేమ్స్ ఆడద్దు. ప్రవక్త మాట చెప్తాడు, గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఏసన్నా, దేవుడు చాలా సున్నితమైన వాడు. ఆయన సున్నితత్వం లేకుండా కొన్ని చోట్ల చిన్నపిల్లవాడు కదా నీ ఒదిలో ఉండి ఆడుతూ నేను కొడుతుంటే ఎన్నెన్నో తట్టుకుంటావు. ఆయన కూడా నువ్వు చేసే ప్రతి తప్పిదం తట్టుకుంటాడు. కానీ ఇప్పుడు చెప్తున్న ఈ ఫేటల్ మిస్టేక్స్ ఉన్నాయో వీటిని తట్టుకోడు, వీటిని ఒప్పుకోడు, వీటిని ఏమాత్రం అంగీకరించడు. యు ఆర్ రిజెక్టెడ్, కొట్టవతల పడేసి. నీ ప్రణాళిక అంతకుముందు ఏదో ఉండేనేమో, ఇప్పుడు మారిపోయింది. యు ఆర్ నాట్ ఎనీమోర్ ఏ కింగ్.
యు ఆర్ ఎ రిజెక్టెడ్ కింగ్. ఇది తెలియక చాలామంది జీవితాల్లో పొరపాట్లు జరిగిపోయాయి, జరగబోతున్నాయి కూడా. కాబట్టి కాపాడుకొని ప్రభు కృపను ఎల్లవేళలా పొందిన ప్రజలుగా ఉండుటకు ఏమేమి చేయాలో ఆయా పనుల విషయం జాగ్రత్త పడాలి. ఇట్లాంటి పరిస్థితి మరొక చోట ఉండాలంటే ప్రవక్త చూడండి, జాగ్రత్తగా గమనించాలి. (63-11-011-4) అనుకుంటా, పొరపాటు కాకపోతే నేను తప్పుగా రాసుకున్నానే. 63-011-4 చూడండి ఒకసారి. దాంట్లో 38 పేరా చూడండి, 38 పేరా. And Father, as He is servant, with His meeting us, every Christian in here tonight. Hold Himself before the sinner. God be merciful to them. లేదు, 1114 63-1114 1114 దాంట్లో 38 పేరు చూడండి. 37 నుంచి చూడండి. మరియు I believe in a nation. If a nation or a people or a church or an individual. ఇది 37 నుంచి అది సరిపోతుంది. 37 నుంచి. And Uzzia held this standard. ఉజ్జియా కూడా ఇదే రకమైనటువంటి ఒక ప్రణాళికను నడిపింపును కలిగి ఉన్నాడు. He was a great influence. ఆయన చాలా గొప్ప ప్రభావం కలిగిన వాడు. As I have said to Isaiah the prophet. ప్రవక్త యెషయాకు చెప్పినట్టుగానే అలాగ జరుగుతుంది. తర్వాత చూడండి అంటాడు. And then Uzzia made that fatal mistake. ఉజ్జియా తన జీవితంలో అనేకమైన పొరపాట్లు చేశాడు. ప్రభు దగ్గర గోజాడాడు, గోనె పట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ప్రభు కృపను మళ్ళీ పొందుకున్నాడు, క్షమించబడ్డాడు. కానీ ఎన్ని తప్పిదాలు చేసినా క్షమించిన దేవుడు ఈ తప్పిదాన్ని మాత్రం చాలా ఘోరంగా చూశాడు. అయ్యా నేను ఈ వర్తమానం చెప్పడానికి ఒకటే ఉద్దేశం. గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. గతంలో మీ ప్రణాళిక మార్చబడితే ఇప్పుడు ఎవడు మార్చడు, అది అయిపోయింది. కొత్త స్టోరీ రాసుకోవడమే, కొత్త దిశ, కొత్త గమ్యాలు, కొత్తగా వెళ్ళిపోవడమే. ఇప్పటి నుంచైనా సరే ఘోరమైనటువంటి పాపాలు దేవుడు దేన్ని ఎంచుతున్నాడో అవి జరగకుండా ఇవ్వబడిన ఈ స్థితిగతుల్లోనే రాజ్యాన్ని చేరదామంటున్నాడు. ఇవి మీకు నేర్పుకోవడానికి ఒకప్పుడు బోధించలేవుడు, మీకు తప్పిపోయారు. ఆ రోజున మీకు తెలియదు. కానీ దేవుడు మాత్రము తెలియకపోయినా సరే సౌల్ని గొప్ప ఘోరమైన పాపంగా ఎంచినట్టుగానే మనకు ఎంచబడి ఉండే. కానీ ఇకపోయినట్టు జరగకూడదు. ఇక్కడ ఉజ్జియా దగ్గర ఒక ఘోరమైన తప్పిదం మనకు మాట చూపిస్తున్నాడు. ఈ తప్పిదంలో నాలో ఏదైనా ఉన్నదా అని నిన్ను నువ్వు పరిశీలించుకోవడమే నువ్వు చేయాల్సిన పని అని అంటాడు. ఇప్పుడు చూడండి, అండ్ దెన్ ఉజ్జియా అమ్మాడే ఘోరమైన తప్పిదాన్ని ఉజ్జియా చేశాడు. ఏంటిది? చాలా మంది ప్రజలు చేస్తున్నట్టుగానే ఉజ్జియా చేశాడు. ఏంటది? ఎప్పుడైతే ఆయన అతడు భద్రత కలిగిన వాడుగా అయిపోగానే సమస్తము కూడా ఆయన చేతిలోనికి వచ్చి నిర్ణయించబడి ఇప్పుడు నియంత్రించబడుతుందన్న ధైర్యం రాగానే అతడు ఆత్మలో గర్వాంధుడైపోయి అతడు పూర్తిగా గర్వం అనే స్థాయికి హెచ్చించబడ్డాడు. ఈ రోజున మనందరికి కూడా ఒక గొప్ప ఉదాహరణ. అంతకుముందు ఉజ్జియాగా ఉన్నటువంటి వ్యక్తి శత్రు సైన్యానికి భయపడి తను పరిపాలన చేయలేక దేవుడి కృప కొరకు ఎదురు చూసి ఆయన బ్రతికిస్తేనే బ్రతుకుతాను, దేవుడి నోట నుండి వచ్చే మాటే నాకు ఆహారము, నాకు ఈ మనుషుడు నన్ను బ్రతికించలేనవి, ఏ రాజ్యం ఎదుట చేయి చాపకుండా ప్రభు ఎదుట మాత్రమే చేయి చాపి గొప్ప కృపను పొంది శత్రు సైన్యాలన్నిటిని ఓడగొట్టి రాజ్యాన్ని అంతటిని కూడా చేతిలో హస్తగతం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఫేటల్ మిస్టేక్ ఏదో తెలుసా? ఘోరమైన తప్పేమో తెలుసా? ఒకసారి సంవత్సరం వలెం తప్పిపోగానే, శోధనకరమైనటువంటి ఈ కాలమును దాటగానే, ఇరుకులు ఇబ్బందులతో కూడుకొని జీవితం ఎట్లా గడుచుద్దిరా నాయన అన్న ఆలోచనలో నుంచి కొంత భద్రత రాగానే, సెక్యూరిటీ పెరగగానే, ఒకప్పుడు తినడానికి తిండి లేకుండే ఈ రోజు ఆ ధనము విరివిగా కనబడతా ఉంది. సెక్యూర్డ్. ఆ రోజున ఒంటరి జీవితాలు బతుకుండే ఈ రోజున భార్య పిల్లల చేత కుటుంబంగా ఏర్పరచబడ్డారు. సెక్యూర్డ్. ఆ రోజున ఏమవుద్దో అనిపించిన మన జీవితాలకు ఈ రోజున సెక్యూరిటీ ఏర్పడిపోయింది.
లిటిల్ బిట్ సెక్యూరిటీ ఏర్పడిన తర్వాత ఆత్మలో ఎత్తబడి గర్వపు స్థాయికి చేరబడి దేవుడు తృణీకరించినటువంటి ఈ బ్రతుకులను దేవుడు ఘోరమైన తప్పిదలుగా చూస్తున్నాడు. చాలా మంది పరిస్థితి ఇలాగే జరుగుతుంది. ప్రవక్త అంటాడు, దిస్ పీపుల్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ డస్ దట్. ఆ రోజుల్లో ఏ చిన్న పని దొరుకుద్దా అని వెతికి పనులు వెతుకుని పనులు చేసిన మన బతుకులకు కొంత భద్రత రాగానే దేవుడి కృపచేత మేలైన స్థలాల్లో పెట్టగానే ఆసక్తిని తగ్గాయి, భక్తి ఎగిరిపోయింది, ప్రార్థన జీవితం లేదు, కుటుంబ కూడికలు లేవు, అసలు ఏ ఆరాధన క్రమాలు లేకుండా గర్వపు స్థాయిలోకి వెళ్ళిపోయి డబ్బు వెంబడి, వచ్చిన స్థలాల వెంబడి, ఉన్న మంది మనుషుల బలాల వెంబడి బలాన్ని పొందుకున్న వ్యక్తులు దీనిపైన ఆధారపడి గర్వపు స్థాయిలో పెరిగారు. చూసారా? దేవుడు దీన్ని ఘోరమైన తప్పుగా ఎంచుతున్నాడు. దేవుడు దీన్ని అస్సలు ఒప్పుకోడు, దీనితో రాజీపడు, దీన్ని ఆటలుగా తీసుకోడు. ఆయన నువ్వు వేరే ఏ తప్పిదమైనా చెయ్యి, పోన్లే నా కుమారుడు, పోన్లే నా కుమార్తె, తెలియక చేశాడు అంచాడు. కానీ నీకు నీ జీవితంలో భద్రతా స్థాయి రావడానికంటే మునుపు అయ్యా దేవుడా ప్రభు అని ప్రార్థనలకు మందిరాలకు తిరిగి ఒక్కసారి కొంత భద్రతా స్థాయి సేఫ్ జోన్కి వెళ్ళగానే అప్పుడు వెనక్కి తిరిగి దేవుణ్ణి వదిలేసావు. చూసావా? దేవుళ్ళు తగ్గిపోయినటువంటి నీ భక్తిని చూసావా? దేవుడు దీన్ని అస్సలు క్షమించని తప్పుగా లెక్కిస్తాడట. ఎందుకంటే వీరు కృతజ్ఞతైన ప్రజలు, వీరు తాగిన రొమ్మును తన్నే ప్రజలు. వీరు నా మాట వింటున్నారా? తిన్న పళ్ళాన్ని తన్నే రకాలు. దేవుడు వీటిని అన్నడు కూడా ఒప్పుకోడు. వీటి అత్యంత ఘోరమైన తప్పిదాలు లెక్కిస్తాడు ఆయన. ఆ రోజున ఎలా ఉంచేమో భద్రత కలిగిన దినాల తర్వాత కూడా యోబు వలె కృతజ్ఞులై జీవించుట దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ రోజున నాకేమి కలిగను? ఏమీ లేకుండా సమస్యల వలయంలో ఉండి తినడానికి తిండి లేకుండా ఉన్నప్పుడు ఆయననే ఆధారమై ఉండగా, సకల ఐశ్వర్యం ఉండ కూడా ఆయననే ఆధారమై ఉండాలగా. నా అతిశయ కారణము క్రీస్తే కానీ నాకున్న భద్రత కాదు. దేవుడు దీన్ని చాలా ఫేటల్ మిస్టేక్గా చూస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను వ్యభిచారం చేస్తున్నాడా, దొంగతనాలు చేస్తున్నాడా, నేను మానవంగా చేసినా, హత్యలు చేసిందా, లేకపోతే విగ్రహారాధన చేసిందా, నాలో మర్రకమైన పాపం ఎంచుకోవడానికి ఏముంది అని తెలియదు వారికి. ఏ తప్పిదాలు దేవుడు గొప్ప తప్పిదాలుగా చూస్తున్నాడు అన్న సంగతి. కానీ అమ్మా, అవసరతల కోసం దేవుని వెంబడించి, కొంత మేలుల కోసం దేవుని వెంబడించి, సమస్యలు దాటగానే దేవుని పక్కన వదిలేసి గట్టెక్కగానే అప్పటిదాకా నడిపిన నావికుని చూసి ఇక నీతో నాకు పని లేదన్నట్టుగా ప్రవర్తించిన మన భక్తి జీవితాలను దేవుడు క్షమించని గొప్ప పాపాలుగా తప్పిదాలుగా చూస్తున్నాడు. దీస్ ఆర్ ద ఫేటల్ మిస్టేక్స్. వీటికి క్షమాపణ ఉండదు, మూల్యాలు చెల్లించాలా. మూల్యాలు తెలుసా? ప్రవక్త ఏమన్నా గుర్తుందా? గాడ్ నోస్ హౌ టు రిసీవ్ హిజ్ మనీ బ్యాక్. అంటే ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుకు సంబంధించినటువంటి శిక్షను ఎట్లా నీ ముక్కు బిండాలో దేవుడు తెలుసు అంటాడు ప్రవక్త. ఎక్కడో ఒక చోట అనారోగ్యము, ఆర్థిక సమస్య, పిల్లలో పెళ్ళో జెల్లో పిల్లలు పుట్టకపోవడం, ఏదో ఒక రీతిలో తీర్తాడు ఆయన. నా దేవుడితో గేమ్స్ ఆడద్దు. నువ్వు నెమ్మది చెప్తా ఉండా. కొన్ని వందల అక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణలు చూసినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా. మన తండ్రి క్షమించేటువంటి కొన్ని తప్పిదాలు ఉన్నవి. నువ్వు వేల మార్లు చేసినా క్షమిస్తాడు వ్యక్తి. కానీ మన తండ్రి క్షమించిన తప్పిదాలు ఉన్నవి ఈసమంత జరిగిన ఒప్పుకోడు ఆయన. ఆయన అంటాడు, ఆ రోజుల్లో బాగానే తిరిగితే, ఆ రోజుల్లో దేవుడి పక్కన బాగానే ఆధారపడితే, కొంత భద్రత రాగానే ఏమైంది? దేవుడు బండ్లు ఓడలుగా కథ మార్చగలిగేటువంటి గొప్ప దేవుడైనా ఏదైనా చేయగలడు. ఇస్తారో నాకేముంది, నన్ను ఎవడేం చేస్తాడు అనుకున్నాడు. ఒకటి ఇట్టాగే అనుకొని యెషయవుడు దావీదేవుడు ఏమైంది? శత్రు సైన్యం వల్ల వచ్చిన సమస్య కాకుండా గుండెపోటు తెచ్చాడు ఆయన. ఇస్తారో గుండె పగిలి తెచ్చాడు. దేవుడు సెన్సిటివ్ అన్న పదానికి అర్థాన్ని చూడగల. సెన్సిటివే కానీ దీర్ఘశాంతం కలిగినాడు. మళ్ళీ ఇప్పుడు సెన్సిటివ్గా ఉండి దీర్ఘశాంతంగా రెండు ఉండగలుగుతాడా? ప్రత్యేక షరతుల్లో ఉండగలుగుతాడు. ఎట్లా? ఆయన కొన్ని విషయాలు ఎన్ని మార్లు జరిగినా సరే రక్తంతో కడిగి దగ్గర తీసుకొని కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చాయి నో 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 నో
వాటిని ఘోరమైన తప్పిదాలుగా చూస్తాడు, ఘోరమైనటువంటి సమస్యలుగా, పాపాలుగా చూస్తాడు. దీని ప్రవక్త కాపురుల విషయంలో మరీ ఎక్కువగా చూపించాడు, సంఘాల విషయంలో మరీ ఎక్కువగా చూపించాడు. సంఘం స్థాపించబడినప్పుడు మొదట్లో ఏ సంఘమైనా సరే, ఒక విశ్వాసి కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో వచ్చావు, కష్టపడి బాగా కష్టపడతారు. తర్వాత కొంత సెక్యూరిటీ రాగానే వాళ్ళలో కలిగిన మార్పు ఉంటుంది సారా, క్షమించడు. అయ్యా ఏదైనా ఉండేనా అట్లాంటిది, మనలో ఏదైనా జరుగుతుండేనా, మార్చుకుందాం అయ్యా. మీ దృష్టికి అది గొప్పగా కనబడతలేదేమో, మీ దృష్టికి గొప్ప పాపంగా లేదేమో, కానీ ప్రభు దృష్టికి అది గొప్ప పాపం అయ్యా. ఆయన కొలతను మనం చూసుకొని మనం జాగ్రత్త పడమే తప్ప నా కొలతలతో దానికి సంబంధం లేదు. ప్రజలు దీన్ని బాగుగా ఉందంటారేమో, నీకు ఇంతే కదా అనిపించి ఉండొచ్చేమో, కానీ దేవుడు దాన్ని చిన్న తప్పిదముగా చూడట్లేదు. ఇట్స్ అ ఫ్యాటల్ మిస్టేక్, ఘోరమైన తప్పిదంగా లెక్క గడతా ఉన్నాడు. దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆమేన్. మరొక రకమైనటువంటి తప్పిదాన్ని మీదుట పెట్టే ప్రయత్నం చేశాను. ప్రవక్త గారి యొక్క జీవితం నుంచి ఒక విషయం చూపిస్తాను. 53-1108A. లైఫ్ స్టోరీ, జీవిత కథ అనే వర్తమానంలో 68-68 పేరా చూస్తే, After I got outside, నేను బయటకు వెళ్ళిన వెంటనే we come to. అక్కడ మేము ఎక్కడికి వచ్చామంటే, I got outside, నేను బయటకు వచ్చాను. and this fellow walked up to me with a great big Texas hat on. అక్కడ టెక్సస్ ప్రాంతంలో ధరించే పెద్ద ఒక టోపీతో ధరించుకుని ఈ గొప్పదైన ఒక వ్యక్తి నాతో పాటు నడుస్తూ వస్తున్నాడు. A pair of cowboy boots said, అతడు ఒక రకమైనటువంటి బూట్లు ధరించుకొని వచ్చి ఆయన అంటాడు, say, ఆయన ఇలాగంటాడు, ఐ యామ్, Reverend so and so. నేను ఇగో పరిశుద్ధమైన పలానా వ్యక్తిని తను పరిచయం చేసుకున్నాడు ప్రవక్త గారికి. అప్పుడు నేనన్నాను, Well, say, మెల్ మంచిదే, maybe my seersucker trousers is not so bad. అంటే అతను వేసుకున్నటువంటి ఆ పాయింట్లు, అతని దగ్గర ఎదుటి వ్యక్తి యొక్క పాయింట్లు వస్త్రధర చాలా ఖరీదైనది, చాలా మంచిది, గొప్పదైనటువంటిది. ప్రవక్త గారు అంటారు, నాకునే కూడా పర్లేదు అనుకుంటా, మరి అంత చండాలంగా అయితే లేవేమో అని అంటున్నాడు. ఆ తర్వాత Another fellow walked up and had this little old gold plate cloth, said, I am Doctor so and so from down. మరొక వ్యక్తి వచ్చి అతను కూడా విద్యైన కొన్ని వస్త్రాల చేత వచ్చి తను పరిచయం చేసుకుని, ఇదిగో నేను డాక్టర్ నండి అని చెప్పుకొని ఈ ప్రవక్త గారి దగ్గర వచ్చి తను పరిచయం చేసుకుంటున్నాడు. He said, ఆయన అంటాడు, will you come preach for me? మీరు వచ్చి మా కోసం బోధించగలుగుదురా? Well, I thought, డాక్టర్ అడిగాడు అక్కడ. I thought, అప్పుడు మంచిది, నేను ఆలోచిస్తున్నాను, నేను I had a old streak of invitation. నా దగ్గర ఇప్పటికీ అనేకమైనటువంటి ఆహ్వానాలు వరుసగా పెట్టబడ్డాయండి అని ఆ వ్యక్తితో ప్రవక్త గారు చెప్తా ఉన్నారు. And I got in my old Ford. నా పాతకాలపు ఆ ఫోర్డ్ అనే కారులో నేను కూర్చున్నాను. I was going to tell my wife. నేను నా భార్యతో ఈ సంగతి చెప్పడానికి ఉన్నాను. And down the road I went. ఆ విధంగా మార్గంలో మేము ప్రయాణం చేయుచుండగా, See, it was 30 miles an hour. దగ్గర కిలోమీటర్కి 45 కిలోమీటర్ల స్పీడ్తో గంటకి మేము వెళ్తా ఉన్నాము. That's 15 miles this way. ఈ దిక్కున 15 మైళ్ళ వేగముతో And 50 miles up and down. అటు 15 మైళ్ళు ఇటు 15 మైళ్ళు ఉండగా మధ్యలో ఉన్న ప్రాంతంలో, That way. మీకు తెలుసా, Down the road I come. ఆ రోడ్డు గుండా నేను వచ్చి ఉన్నాను. Just as hard as I could go. I would pull on the old brake out there. ఆ పాత బ్రేకులు నేను తొక్కినప్పుడు And the two back wheels scooted. ఆ పాత చక్రాలు zzz అని జారుతూ వచ్చాయి. Bless her heart. దేని హార్ట్ని? ఆ పాత కారు యొక్క హృదయాన్ని దేవుడు దీవించిన గాక, అంటే ఇంజన్ని. She ran to the door. ఆమె And her arms open. అక్కడ ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేసి తన చేతుల్ని చాచి, And she said, అప్పుడు ఆమె అంటుంది, did you have a good time? మంచి సమయంనే కలిగి ఉంచివా అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, Oh, a wonderful time. అద్భుతమైన సమయాన్ని గడిపాను అని ప్రవక్త గారు చెప్పారు. Telling her about being with brother Ryan here and so forth. అక్కడ బ్రదర్ రాయన్ గురించి ఆమెకు అంత విషయాలు జరిగిందంతా చెప్తా ఉన్నా. నేను ఎలా ఉన్నా, ఎవరెవరిని గెలిచా, ఎవరెవరు నన్ను ఇన్విటేషన్ ఇచ్చినారు, ఎవరు ఆహ్వానించారు, నేనేం సమాధానం చెప్పాను, అన్ని విషయాలు భార్యతో పంచుకుంటున్నాడు. And that's when I said, అప్పుడు నేను అన్నాను, honey, హనీ ఇప్పుడు I have something to tell you. జాగ్రత్తగా వినాలి, మంచిగా వినాలి. హనీ,
I got something to tell you. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Just let me show you. నేను నీకు చూపిస్తాను చూడు. Reach it out in my pocket. నా పాకెట్లోకి చేతిలో చేయబెచ్చా, జేబులోకి See all them. చూపించి, చూసావు వీటన్నింటినీ చూసావా? I said, అప్పుడు నేను అన్నాను, I have always wanted to be an evangelist. నేను ఎన్న వేళలా కూడా ఎవాంజలిస్ట్ అవుదాం అనుకున్నా, సువార్థికుని అవుదాం అనుకున్నా. I said, నేను అంటాను, I have got enough invitations to last me all year. సంవత్సరం పొడుగుతో తిరగడానికి సరిపడని ఇప్పుడు ఆహ్వానాలు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. You go with me. నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడు. అయ్యా ఏమన్నాను ఇప్పుడు అవే? అరే వస్తాను అనాలి, అంతే కదా. సరే చూడండి ఏమంటుందో. Said, అప్పుడు షూర్, వస్తా, తప్పకుండా వస్తా. ఓకే. well, we still own about $100 on the old phone. ఆ ఓల్డ్ ఫోర్డ్, ఆ పాతకాలపు ఫోర్డ్ అనే కంపెనీకి సంబంధించిన కార్ విషయంలో కొన్ని $100 మేము అప్పటికి అప్పుగా ఉన్నాము. And debts, I think. ఇక చాలా కొన్ని అప్పులు ఉన్నాయి. But she wanted to go with me. అయినా సరే అవి నాతో రావాలి ఆశపడ్డది. Well, మంచిది. we went and told her mother. ఇప్పుడు వెళ్ళి నా భార్య యొక్క అమ్మగారికి, అమ్మా మంచిగా వినాలా, ఎవరికి? అత్తగారికి చెప్పింది. ఈ అత్తల దగ్గర స్టోరీలు ఉంటాయి, జాగ్రత్త. అమ్మా మంచిగా వినాలి, అత్తల దగ్గరే స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు అత్తగారి దగ్గర చూడాలా. Mom. ఇప్పుడు అంటది, మమ్మీ She said, అవని వాళ్ళ భార్య అంటుందంట. go ahead. అప్పుడు ఆ అత్తగారు, చెప్పమ్మా చెప్పు. But her mother said, వాళ్ళ అమ్మ అన్నది, Bill, no. అల్లుడా నో, వద్దల్లుడా అన్నది. పాపం కూతురిల్లు అడిగి మా ఆయన తీసుకెళ్తారంట అంటే నో అన్నది. ఎవరు? అత్త. అప్పుడు చూడండి, She said, అప్పుడు ఆమంటది, that ain't nothing but a bunch of backwash out of other churches. ఏది ఏం ఆహ్వానాలు? అవి ఏ చర్చిలు? అవి అన్నీ పాడైపోయినాయి, వెనక్కి జారిపోయినాయి, పాపంలో పడ్డవి. ఆ చర్చిలకు నువ్వు పోయేది, అక్కడి నుంచి నీకు వచ్చేది ఆహ్వానాలు అని అత్తగారు అన్నది. Just what other churches had kicked out. మిగిలిన సంఘాలు బయటకు తన్ని వేసిన వారందరూ ఒక చర్చిగా ముగితే అక్కడికి వెళ్తావా నువ్వు? Why? I said, అప్పుడు నేను, ఎందుకని? they are the happiest people in the world. వారే కదా ఈ ప్రపంచంలో సంతోషకరమైన ప్రజలు. They are not ashamed of their religion. వారి యొక్క విశ్వాస విషయం బట్టి వారు సిగ్గుపడేవారు కాదు. వారు They just scream, shout, just as free as the water runs. ఏదో నీళ్లు పారినట్టుగానే వాళ్ళు గట్టిగా అరుస్తారు, గెంతులేస్తారు, ఆనందిస్తారు దేవుళ్ళు, అంతేగా. I said, I like that. నాకు అది నచ్చింది కూడా అని ప్రవక్త గారు అంటున్నారు. She said, అప్పుడు ఆమంటది, it's just what other churches has kicked out. అరే మిగిలిన సంఘాలు బయటకు తన్ని వేసిందని చెప్తుంటే నువ్వేమి? మిగిలిన సంఘాలు బయటకు తన్నేస్తే నువ్వెట్టి వెళ్తావు అక్కడికి? It's nothing but a bunch of trash. అదంతా కూడా చెత్త పొట్టు. అంతేనా? ట్రాష్ అంటే చెత్త పొట్టది అని అత్తగారు అన్నది. అత్తగారి స్పీడ్ బాగా మందిలో పనిచేస్తుంది. సార్ అత్తగారి స్పీడ్ చాలా మందిలో పనిచేస్తా ఉంది. తర్వాత And I come to find out నేను కనుగొన్నాను ఒక విషయాన్ని. what she called trash. వాట్ షీ Called trash is the cream of the crop. ఆమె దేన్నైతే చెత్త అన్నదో ఆ చెత్తే పంట యొక్క శిఖరాగ్ర స్థాయి నిజమైన ఫలము. ఐస్ క్రీమ్లో మీరు పట్టుకుంటే పైన ఏముంటుంది? క్రీమ్ ఉంటుంది. మీకు కిందది కావాలా? ఇప్పుడు కేక్ ఇస్తారయ్యా, ఉడన కింద బ్రెడ్ కోరుకుంటా, పైన కోరుకుంటాడా? పైన పువ్వు కావాలంటాడు ఒకడు. చెర్రీ కావాలి. ప్రజలందరూ పో మాకు అక్కర్లేదు, నువ్వు పొట్టని పంపించిన వాళ్ళే నిజమైన పంట యొక్క నిజమైనటువంటి ఫలాలు ఇచ్చున్నారా? వినబడుతుందా? ఈ అత్తగారు అత్త పని చేస్తుంది. ఏం చేస్తావు? ఆ రోజు లేకపోయింది, ఈ రోజు ఉంది అదే అత్త. చూడండి, And I say that with respect. నేను ఇప్పుడు దాని గౌరవంతో చెబుతున్నాను. That's exactly right. అది నిజముగానే సత్యమై ఉన్నది. అది చెత్త కాదు, పంట యొక్క నిజమైన ఫలమై ఉన్నది. So I said, well. నేను అన్నాను అప్పుడు ఆమెతోని. She said, ఆమంటది, I said, well, that's my wife. And she said, but it's my daughter. ఆయన అంటాడు, ఏంది నా భార్యమే, నేను తీసుకెళ్తా అంటే తల్లి అంటది, నీకు భార్య అవ్వడానికంటే ముందు నా కూతురేమే, నా బిడ్డిది అని చెప్పి దగ్గర పెట్టుకుంటుంది. సార్ అంతేనా కదా? తర్వాత She can go, if she goes, her mother will
go to a grave broke-hearted. అప్పుడు ప్రవక్త గారు ఏం చేశాడంటే ఒక సంగతి ఆలోచించాడు. నేను తీసుకెళ్ళాలంటే నా భార్యను ఎటన్నా తీసుకెళ్ళగలుగుతా, నేను గట్టిగా అంటే నా భార్య నాతో పాటు వస్తుంది, కానీ ఇక మా అత్త చచ్చిపోయేటప్పుడు తిట్టుకుంటూ చస్తుంది. ఆమె సమాధిలోకి వెళ్ళేటప్పుడు ఆనందంతో పోదు, బాధతో పోతుంది. ఏమని, నా కూతురు ఎత్తుకుపోయాడు, నా కూతురు చేతులు యాక్షన్ చేసాడు అని ఎడుతుంది. నాకు ఈ అత్తలే నచ్చరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ అత్తలు నచ్చరు. బిడ్డను కంట్రోల్లో పెట్టుకొని రోజు బిడ్డలతో మాట్లాడి అత్తలు రీసిరా, రేపటి దిన నా భార్య అయినా సరే ఎంత ఫెయిల్యూరే. అందుది ఒక కొత్తగా వేరే కుటుంబంగా మలచబడిన తర్వాత అదొక ప్రత్యేకమైనటువంటి కుటుంబ వ్యవస్థగా మలచబడడానికి వదిలేసేయాలి. అది అది అడవి వృక్షంగా మొలుస్తుందా, ఎంత మొలుస్తుందా దేవుడు చూసుకుంటాడు దాన్ని. అయినా లేదు, నా కూతురు అంటే ఏది, పెళ్ళి అయిపోయింది, భర్త తనకు నచ్చిన చోటు తీసుకెళ్తానంటుంటే లేదు ఇది నా కూతురు అని చెప్పి దొరకబట్టింది. తర్వాత అప్పుడు ఆయన అంటాడు, ఫోన్లే ఈ హోప్ వల్ల ఏం జరుగుద్ది, తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు, కానీ మా అత్త ఏమవుతుంది, సమాధిలో పెట్టడం కూడా అని పెట్టి చచ్చిపోతుంది. సంతోషంగా పోతుంది బిడ్డ, ఇక ఏడు మొహం పెట్టి వస్తుంది, శివం అట్టగా ఏడు మొహంతో ఉంటుంది అని. సరేలే అని చెప్పి మరి అన్నం గారు ఏం చేశారు, అప్పుడు వెంటనే హోపు నాకు ఏడిసేటువంటి నేను అనద్దు ఏంటనే వల 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 ఏడిపోచ్చేస్తుంది. తర్వాత అప్పుడు ఆమంటది, బ్రనహం గారు తన జీవితం అంతటిలో చేసిన అత్యధిక పెద్ద తప్పిది ఒకటే. ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ హిజ్ లైఫ్ ఈజ్ లిజనింగ్ టు హిజ్ మదర్ ఇన్ లా. అత్తగారి నడిపింపు మాట వినడములోనే ఇక్కడ ఉన్నటువంటి బ్రనహం గారు తన జీవితం అంతటా అంటారు, దిస్ ఈజ్ మై ఫేటల్ మిస్టేక్. దీనికి ఎలా చెల్లించుకున్నాడో తెలుసా? తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కూతుర్ని పోగొట్టుకున్నాడు, అతలాకుతలమైన జీవితము. దేనికి? ఆఫ్టర్ అత్త చెప్పిన మాట విన్నటువంటి అల్లుడిగాను కూతురిగా నిలబడితే ప్రాణాలు పోయినాయా? ఇది వింటే చూడడానికి ఎలా కనబడుతుంది? తల్లికి ఆ మాత్రం ప్రేమ ఉండద్దా కూతురు మీద? తన కూతురు పైన తల్లికి ప్రేమ గౌరవం ఉంటుంది. అలాంటప్పుడు పెళ్లి చేయడం ఎందుకు? దాచిపెట్టుకోవచ్చు ధ్యాన బ్యాగులు అట్టగే చచ్చిపోయేదాకా. ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ వెనకాల తాళ్ళు కట్టి నియంత్రిస్తారు. గట్టిగా వీరు ఇచ్చినట్టే ఇస్తారు, వెనకాల తాళ్ళు పెట్టి నియంత్రిస్తూ ఉంటారు. ఏందది? ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి. నేను అందుకే ఏం చెప్తానంటే, బైబిల్లో ఉన్న ఏకైక మంచి అత్త ఒకతే అత్త, నయం అత్త. మంచి అత్త, షీఈస్ ఎ గుడ్ మదర్ ఇన్ లా. ఆమె మాత్రమే ఏడ మంచిది. అప్పటిదాకా భర్త గారు తీసుకున్న నిర్ణయాలు ఈమె పాత్ర కూడా ఉంటుంది. ఇక్కడ కరువు ఉంది అటు వెళ్దామంటే, నేను మొన్నటి నుంచి చెప్తున్నా, పద పోయింది, భర్తను పోగొట్టుకుంది. వింటున్నారా? సరే, ఒక అత్త అనే పాత్రగా చూస్తే మాత్రము కొద్దిపాటి న్యాయం చేయగలిగింది. అందుకే భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా అత్తలేరు అనుకోండి, ఎవరికి? మీ అల్లుడికి. అంటే నీ కూతురికి పెళ్ళైన తర్వాత నువ్వేం చేయాలా? ఊరకుండా ఆయన యెహోవా అని తెలుసుకో. ఫ్రీగా అవుట్ గోయింగ్ అని చెప్పేసి పొద్దుమానం ఫోన్లు చేసి మాట్లాడి ఏమంటాడు, సండే చికెన్ పెట్టాడా? ఈ సంభాషణ కూడా జరుగుతాయ్యా. నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. నాకే ఒక సిస్టర్ ఫోన్ చేసి, నా కూతురికి, అయ్యా నువ్వే చెప్పు, సండే చికెన్ తినాలిపిదా, చికెన్ కూడా పెట్టలేదయ్యా అన్నది. నేను ఏంద్రా బాబా కనుక్కుంటే శనివారం మటన్ తెచ్చినాడు పిల్లోడు. అరే నిన్ననే తిన్నాం కదంతే, తెల్లారి తేలేదు అంతే. అది పాస్టర్ స్థాయికి వస్తుంటే ఈనాలుగా అన్ని తినాల్సిందే, అన్ని మనయే. ఏంటిది? ఇది భక్తేనా? ఇది నిజంగా కోరుకున్న ఆత్మీయతేనా? ఏమత్తిది? ఒక భర్త దేవుడు తనను నడిపించి ఒక దిశకి వెళ్తాననుకుంటే భార్య వెళ్ళిపోవాలంతే. నువ్వు వెళ్తా అంటే నేను రాను, నేను మా అమ్మగారింటికి వెళ్తా అని ఒకరు, లేకపోతే ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని పేదొకళ్ళు. ఆయన అంటాడు, ప్రవక్త గారు భలే చెప్పాడు, చచ్చిపోయినప్పుడు గ్రేవ్ యార్డ్ కూడా ఎట్లా వెళ్తుందంట. అయ్యా భార్య భర్తల గురించి చూడండి, మెజారిటీ వారి కుటుంబాలలో పెద్ద పెద్ద గొడవల కారణం అత్తలు మామలే. మరి ఇది స్పష్టత ఇవ్వాలి కావచ్చు, అమ్మాయి తరపు ఉండే తల్లిదండ్రులే. ఈ స్పష్టత ఖచ్చితంగా ఇవ్వాలి. నేను
దునియా గొడవలకు వాళ్ళే కారణం. మెజారిటీ అంతే. ఈ విషయం మీరు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మీకు గుచ్చుతుంది కాబట్టి. అంటే మంచి నయం ఇలాంటి అత్తలు లేకపోలేదు, ఉన్నారు. కాసేపు దాన్ని బట్టి కూడా సంతోషపడండి. కానీ నేను చెప్పాలంటే నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అరే పరలోకంలో ఉన్నటువంటి 7 నక్షత్రాల్లో ఒక నక్షత్రము, అత్యంత గొప్ప ప్రవక్త, దానియేలు లాంటి ప్రవక్తలకు సైతం బయలుపరచబడిన విషయాలు ఈ ప్రవక్త బయలుపరుస్తున్నాడు. దేవుడి యొక్క వధువుకుని దేవుడికి వివాహము చేసే గొప్ప శక్తి, గొప్ప స్థాయి అప్పచెప్పబడ్డవాడు. ఇంత గొప్ప వ్యక్తి మానవుడే నీలాగా నాలుగు చిన్న చిత్తక పొరపాట్ల బయట కలిగి ఉంటే కానీ తన జీవితంలో తను చేసిన గొప్ప తప్పిదం తన అత్త మాట వినమన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, మనం ఎంత ఇది జాగ్రత్త పడాల్సిన విషయమే. ఈ కోణం అంతా పురుషులకు నచ్చుద్ది, వీళ్ళకి నచ్చదు. కానీ అంగీకరించక తప్పదు. వర్తమానం అలాగే ఉంటుంది. దేవుడు చిత్తం ఒకవైపు, నేను మరొక వైపుగా నడిపించినటువంటి మరొకరు కొంతమంది ఉన్నారు చూసారా. దేవుడు దీన్ని ఘోరమైన తప్పిదంగా చూస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళకి ఎలా కనపడుతుంది అంటే, ఆ కూతురు మీద తల్లికి ప్రేమ ఉండదా, కూతురు మీద తండ్రికి ప్రేమ ఉండదా అని మానవ ప్రేమల చేత దానికి ఒక పూత పూసి ఏదో ప్రయత్నం చేస్తారు. దేవుడు అక్కడే ఘోరమైన పాపము తప్పిదముగా మన లెక్కలో కట్టాడు. ఆ స్త్రీలను కూడా దేవుడు ఒక రోజున అంటాడు, నా జీవితం అంతా ఆగు, నీ వైపు ఎక్కువ తప్పిదం ఉంది అంటాడు, కూర్చో అని చెప్పి లేఖనాలు చూపిస్తాడు ఆయన, ప్రవక్త చెప్పిన వర్తమానాలు చూపిస్తాడు ఆయన. అందుకే జాగ్రత్త. ఘోరమైన తప్పిదాలు దేవుడు దేని ఘోరమైన తప్పిదం అంటాడు తాను తన ప్రవక్త ద్వారా. వాటిని మనం కూడా వాటినే అందాం. నీకు నాకు కనబడేవి కావు. అయ్యా మీరు అంటారేమో నరహత్య ఘోరమైన పాపము, వాటైతే దేవుడు సౌలుని ఎన్నుకొని పౌలుగా మార్చకుండద్దు. ఎసార్ను మార్చకుండాలా. కానీ దేవుడు తన యొక్క వినూత్నమైనటువంటి శైలిలో దేనిని గొప్పదైన పాపాలుగా చూస్తున్నాడు. నా కొలమానాన్ని సరిగ్గా పట్టుకోకపోవడం వల్లే మన జీవితాలు ఎప్పుడో మారిపోయినాయి. ఏదో అయి ఉండాల్సింది, దేన్నో పరిపాలించాల్సింది, దేన్నో సాధించాల్సింది, స్టోరీ మారిపోయి రూట్ మారిపోయింది. ఇప్పుడు ఆ గమ్యం రాదిగా, డన్. అక్కడ వేరొకరు వచ్చేసారు. ఆ రాజు అయినటువంటి దావీదు రాగానే ఇక సౌలు ఉండడు. ఇక సౌలు తొలగించబడే తప్ప అక్కడ దావీదు ఎంతగా పోరాటం చేసినా చచ్చిపోయే దిశగా అడుగులేయడం తప్ప మళ్ళీ ఒకప్పుడు కోరుకున్న గమ్యం రాధిక. ఇట్స్ డన్, ఆ స్టోరీ అయిపోయింది కదా. మీరు వింటున్నారా? దీన్ని గమనించగలగాల. ఏదైనా సరే దేవుడి యొక్క చిత్తంలో మీకు దేవుడు ఏదైనా బయలుపరిచినప్పుడు ఏ మానవుడైనా సరే, అది తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా, మిమ్మల్ని మరొక దిశగా మిమ్మల్ని నడిపించినప్పుడు మీరు కనుక జాగ్రత్త పడలేదనుకోండి, మీరు దానిని చిన్న పొరపాటు మీరు అనుకుంటారు, దేవుడు దాన్ని చిన్న పొరపాటుగా తీసుకోడు. ఘోరమైనటువంటి ప్రాణాంతకమైన తప్పిదంగా చూస్తాడు. ఈ విషయాల జాగ్రత్త. ఏది మనుషులు చెప్తున్నారా, ఏది మా అమ్మ చెప్తుందా, ఏది మా నాన్న చెప్తుందా, ఏది మా నా భర్త చెప్తుందా, ఏది నా భార్య చెప్తుందా, ఇది కాదు కావాల్సింది. ఏది దేవుడు చెప్తున్నాడు అది కావాలా. దేవుడు చెప్పున్నది కావాలే కానీ ఈ లోక సంబంధమైన ప్రేమల యొక్క పరిమితుల్లో లోబడిపోయి ఏది పెడితే చేసుకుంటూ పోతే అంతే. ఇక మా అమ్మ చెప్పింది, మా నాన్నగారు చెప్పారు, మా అత్త చెప్పింది, లేదా నా సోదరుడు చెప్పాడు, లేదా 10 మంది వచ్చేసి నన్ను బలపరిచారు అని వీటి వల్ల ఒక నిర్ణయాలు ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఘోరమైన తప్పిదంగా దేవుడు లెక్కలోకి తీసుకొచ్చాడు. నువ్వు చూడాల్సింది ఒకటే, నా దేవుడు ఏం చెప్పాడు. వాట్ దస్ సే ద లార్డ్ ఈజ్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్న మాట ఏమని మాట్లాడుచున్నది, అది ఏమై ఉన్నదో అదే నాకు కావాలి. కానీ మనుషులు మాట్లాడే మాటల వల్ల నాకు మరణమే కానీ ఏది లేదు. ప్రవక్తలు సైతము గొప్పదైనటువంటి తప్పిదాలుగా ఎంచబడి రీతిలో దాని మూల్యం చెల్లించుకున్న విధానాన్ని చూస్తుంటే గుండెలు తరుక్కుపోతాయ్యా. భార్యను కోల్పోవడము, అక్కడ ఉన్నటువంటి తన యొక్క శిశువు చనిపోవడం అనేటువంటి మామూలు విషయమా? మెనింజైటిస్ వ్యాధి చేత చచ్చిపోబడ్డారు వాళ్ళు. ఆయన అంటాడు, ఎంతగా ప్రాధేయపడి ప్రార్థన చేసిన ఆ సమయంలోనే సాతాను కూడా వచ్చి స్వస్థతల గురించి ఎదురునో చెప్పేదివిగా, నీ సొంత భార్య నీ పిల్లలు కాపాడుకోలేవా అని సాతాను శోధన కూడా తగ్గలే ఆ సమయంలో. అలాంటి ఒక ఘోరమైన పరిస్థితుల్లోనికి ప్రవక్త నెట్టబడి ఉండగా కూడా వీటన్నిటి గల కారణం ఏది దేవుడి చిత్తం ఒకవైపు ఉంటే ఆ అత్తగారు ఒకవైపు నడిపించిన మాట విని ఆగిపోవడమే ఆయన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు, తప్పిదం అంటాడు ఆయన. అయ్యా
ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఘోరమైన పాపానికి అటు ఇటుగా ఏదైనా మీ జీవితంలో జరిగితే సరి చేసుకుందాము. జరిగిపోయింది. ఇప్పుడే గమ్యాలు మారి ఉండొచ్చు, కానీ ఇకపైన దేవుడు 100% మేలైన మార్గం మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మన పొరపాటు చేత 90% మేలైన మార్గానికి వచ్చాము. ఇక్కడ కూడా సరిగ్గా రాకపోతే ఇక 80%కి వస్తుంది. నువ్వు పూర్తిగా 0 కాకమునిపే ఏదో ఒకటి గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు మెల్లకన్న దగ్గర నువ్వు ఆగాలని కోరుకుంటున్నా. మీకు అర్థమైందా? ఏమీ లేకుండా శూన్యం వస్తున్నాగా నువ్వు పొందుకునే దానికంటే ఎంతో కొంత అయినా సరే నువ్వు పొందుకొని ఫలింపబడి రాజ్యంలో ఉండడానికి కావలసినటువంటి ఆ చక్కటి నడవడిక ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఘోరమైన తప్పిదాలు చేయొద్దు. మరొక సంగతి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. 60-0723 60-0723 దాని 40వ పేర. 60-0723 40వ పేర చదువు. మరియు ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. Now ఇప్పుడు But when carnal minds begin to come among them, ఇక్కడ ఏం జరిగిందంటే ఇజ్రాయేలులకు అరణ్య మార్గ ప్రయాణం జరుగుతుంది. అరణ్య ప్రయాణం అంటే తెలుసుగా, అరణ్య మార్గ ప్రయాణం. ఇజ్రాయేల్ ప్రయాణంలో 3 భాగాలని చెప్తాడు ప్రవక్త. ఒకటి ఐగుప్తు నుంచి బయటకు వచ్చుట, అరణ్య మార్గ ప్రయాణము, కానానులో ప్రవేశించుట. ఈ మూడు కూడా ఈ రోజున కొన్ని సంగతులకు సాదృశ్యం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చుట అది నీతీకరణ, జస్టిఫికేషన్. అరణ్య మార్గ ప్రయాణము సైంటిఫికేషన్, శుద్ధీకరణ. కానానులోనికి ప్రవేశించుట ఇట్స్ బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. ప్రవేశించిన తర్వాత చిట్టీలేసి ఎవడి భూమి ఎవడిదో కనుగొనుటే ప్రాణుల పరిశుద్ధాత్మ బాప్టిజం. వాళ్ళు ప్రవేశించుట వేరు, ప్రవేశించిన వారి స్థలాలు కనుగొనుట వేరు. ఇది పరిశుద్ధాత్మ అదర్ పార్ట్. కానీ వీటి 3 పార్ట్స్గానే చూడాలి. కానీ ఈ అరణ్య యాత్రలో ఏదో జరుగుతుంది. బయటకు వచ్చినప్పుడు ఏ సమస్య ఉండదు, పెద్దగా సమస్యలు రావు. అరణ్య యాత్రలో ఏం జరిగింది అంటే ఆయన అంటాడు, వెన్ ద కార్నల్ మైండ్ పీపుల్ గ్యాదర్. అంటే ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు, ఆత్మీయమైనటువంటి కోణాన్ని చూడలేని వ్యక్తులు వేరు. వారు భక్తిహీనత లేదా శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో కొంతమంది ప్రజలు ఒక చోట సమకూర్చబడడం ఎప్పుడైతే జరుగుద్దో మంచిగా గమనించాలి. ఇది ప్రతి సంఘంలో జరుగుద్ది, ప్రతి కాలంలో జరుగుద్ది. ఈ స్పిరిట్స్ చచ్చిపోలేదని ప్రవక్త చెప్తాడు. మనుషులు చచ్చారు, బట్ దే స్పిరిట్స్ స్టిల్ లివ్ అని అంటాడు. జాగ్రత్తగా గమనించండి. అంటాడు, నౌ when the carnal mind began to come among them, he finally drew them off the main path into the desert. అక్కడ వారి యొక్క అసలైనటువంటి మార్గమును వారు తప్పిపోనట్లుగా చేసింది ఆత్మీయమైనటువంటి సరైన ప్రత్యక్షత లేని కొంతమంది ప్రజలు గుంపుగా కూడుటయే తమ అసలైన మార్గాన్ని తప్పిపోనట్టుగా చేసింది. నా మాట వింటున్నారా? జాగ్రత్త. నేను గుంపు, గ్రూపు, బ్యాచ్ అనే పదాలు వాడతాను, జాగ్రత్తగా గమనించాలి. మీరు ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో ఎక్కువ తిరగాలో చెప్పనా? మంచిగా గమనించండి. నా వల్ల ఈ వ్యక్తి బలపరచబడితే ఇతనితో పాటు నేను తిరుగుతా. ఈ పలానా వ్యక్తి దగ్గర నేర్చుకోదగింది ఏమిటంటే ఆ పలానా వ్యక్తితో పాటు నేను సంభాషిస్తా, తిరుగుతా. కానీ ఈ వ్యక్తి దగ్గర నుంచి నాకు నేర్చుకోదగింది ఏం లేదు. ఈ వ్యక్తి వల్ల నాలో ఇంకా బలహీనతలే కారణమవుతున్నాయి. ఈ వ్యక్తి వల్ల నా భక్తిలో ఇంకా దిగుజారుతనమే ఉంటుంది అన్నప్పుడు నేను ఆ భక్తికి దూరంగా ఉండాలి. ఈజ్ ఎ కార్నల్ మైండ్. ఒక వ్యక్తితో 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నప్పుడు అతను మాట్లాడే మాటలు, సంభాషణ బట్టి చెప్పొచ్చు స్పిరిచువల్ మైండ్, ఆ కార్నల్ మైండ్ అర్థమైపోద్ది. 10 నిమిషాలు చాలు. అతను మాట్లాడే మాటల్లో ఘనత ఎవరికి అప్పచెప్తా ఉన్నాడు, అతని మాటల్లో యుక్తి ఉందా, కుయుక్తి ఉందా, వారు మాట్లాడేటువంటి మాటల్లో దైవత్వ సంబంధమైన సంభాషణ ఉందా, లోకపరమైన సంభాషణ ఉందా, ఇవి అర్థమైపోతాయి. ఇది దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతకు అనుగుణంగా పోతుందా, సొంత ఉద్దేశాలతో పోతుందా, ఇవి చూసాక 10 నిమిషాలు కూర్చొని అర్థమైపోద్ది. ఈ రోజున ఎవరికి పెద్ద విద్య కాదు. ఎస్ ఆర్ నో?
అయితే ఎప్పుడైతే ఈ కార్నల్ మైండ్ కలిగినటువంటి ప్రజలు ఒక చోట సమకూర్చబడతారో, ఒక చోట గ్యాదర్ అవుతారో, దట్స్ వేర్ ద బిగ్గెస్ట్ ఫ్యాటల్ మిస్టేక్, దేవుడు క్షమించని గొప్ప పాపం ఉత్పత్తి అవుతుంది అక్కడ. చదవండి, అర్థమవుదా? They made their fatal mistake when they failed to go on. ఎప్పుడైతే ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒకచోట సమకూర్చబడినప్పుడు వారు నడవవలసి అసలైన మార్గం దగ్గర నడవకుండా, అయ్యా ఉత్తర దిక్కు తిరుగుటనా, తెలుగులో ఏంటది, మూవింగ్ నార్త్, ఏంటది తెలుగులో, ఉత్తర దిక్కు తిరుగుటనే వర్తమానం అనుకుంటా, ఇదంతా దాని గురించి మాట్లాడుతాడు. అక్కడ వారు గట్టి కలిసి 2-3 దినాల్లో పోవాల్సింది 40 సంవత్సరాల ప్రయాణాన్ని దేవుడు పెంచాల్సి వచ్చింది. నా మాట వింటున్నారా? మంచి వినాలి అయ్యా. ఫేటల్ మిస్టేక్స్లో దేవుడు మనల్ని తీసుకెళ్లాలనుకున్న మార్గం మారిపోద్ది, గమ్యం మారిపోద్ది. సౌలు రాజుగా ఉండాలా, తీసేశాడు. వీరు కానానుకి 2 దినాల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోవాలా, కానీ వెంటనే ఏం జరిగింది, కాదేశు బర్నబా దగ్గర వారి యొక్క దిక్కు మారి 40 ఏళ్ళు తిరగవలసి వచ్చి ఆ తరం చచ్చిపోవాల్సి వచ్చింది. ఎవరైతే చేరుకుంటాను, నేను బతికుండగానే దాన్ని చూస్తాను, బతికుండగానే నేను అనుభవిస్తాను అనుకున్నారు, చచ్చిపోయారు ఆ తరమే. ఈ ఫేటల్ మిస్టేక్స్లో అత్యంత బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, గమ్యము తీసుకెళ్లే మార్గము పూర్తిగా మార్చబడి ఇక మళ్ళీ మనం బతిలానే వెనక్కి రాదు. ఇప్పుడు ఏసావు వచ్చి, అయ్యో నాకు మళ్ళీ ఆశీర్వాదాలు ఇవ్వడు, పశ్చాత్తపడ్డ ఇవ్వడు. అయ్యా నేను తప్పు చేశా, అవును నీ ప్రవక్త చేయాల్సినటువంటి బలిని నేను చేశా, లేట్ అవుతుందేమని చేశాను, కానీ అయ్యో ఇది తప్పుగా ఇస్తా నాకు తెలీదు, మార్చాడు ఆయనగా. యు ఆర్ రిజెక్టెడ్ కింగ్, త్రోసివేయబడే రాజు. ఇక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాడు. ఫేటల్ మిస్టేక్స్లలో గమ్యాలు మారుతాయి, ఆ గమ్యాన్ని చేరుకునే విధానాలు మారుతాయి. అంటే చెప్పనా అమ్మ, ఈ పాటికి మీలో చాలామంది గొప్పదైనటువంటి దేవుల్లో బలంగా వాడబడే పుత్రుల్ని కన్నా గొప్ప తల్లులుగా ఉండవలసిన వారు పొరపాట్ల వలన ఇంకా అదే పాపంలో కొట్టుబిట్టాడుతూ బలపడ్డానికి భయపడ్డానికి మధ్యలో సతమతమతుల ప్రజలుగా తీరబడ్డాం మనం. నాకు పౌలుగా చెప్పే మాట ఎప్పుడు గుర్తొస్తుంది, అరే కాలాన్ని బట్టి బోధకులు అవ్వాలా అంటే, మరి కాలాన్ని బట్టి బోధకులు అవ్వాల్సిన వీరు బోధకులు కాకుండా ఏది అడ్డుగా నిలబడిను? వీరి యొక్క గమ్యాన్ని పౌలు గారు ముందే చూశాడు. వీరి ఫలాలను, దేవుడు వీరిని నిలబెట్టబోయే స్థలాలను పౌలు గారు ముందే చూశారు. అరే మీరు ఎప్పుడు అవ్వాలి కదా, మధ్యలో ఏం జరిగింది? ఫైటల్ మిస్టేక్స్, ఘోరమైన తప్పిదాలు తప్పబడ్డాయి ఇక అవరిగా. దట్స్ వేర్ ఎవ్రీథింగ్ టర్న్. ఇప్పుడు ఏం చేయాలి మరి? సరే 100 అయితే పోయింది, కనీసం 50 అయినా పొందుకుందామా? ఈ 50 కూడా పోట్టుకొని 0 తెచ్చుకునే కంటే ఆయన 50 అయినా మనకి ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఆ 50% పొందుకోవాలి. అట్లీస్ట్ దేనిగా వాడుకోవాలనుకుంటాడో దానికి మనం అప్పచెప్పుకోవడం మేలు. కానీ ఈ ఫేటల్ మిస్టేక్స్లో జరిగే సంగతి ఏంటి అంటే, గమ్యము మార్చబడుద్ది, ఆ గమ్యాన్ని చేరుకునే ప్రాసెస్ మార్చబడుద్ది. దీనివలన ఏం జరుగుద్ది? చచ్చిపోయేలాగా దేన్ని చూడం మనం. ఇక దావీదు మందిరాన్ని కట్టాలని కోరిక ఉంది, కానీ బతికుండగా చూశాడా? చూడలే. తర్వాత తరంలో నెరవేర్పు జరిగించింది, తర్వాత తరానికి మార్గాలు వేసిపోయాడు, అంతే. ఇక నువ్వు గొప్పదాన్ని కాలేకపోయినావు, ఇక నీ పిల్లలను గొప్పగా చేసే మార్గం ఒకటే మిగిలింది నీ దగ్గర. మనది అయిపోయింది. మనల్ని ఎంతగా గొప్పగా వాడాలనుకున్నాడు, మన గొప్ప ఘోరమైన తప్పిదాల చేత మనం తృణీకరించబడితే కనీసం మన దగ్గర ఉన్నటువంటి ఈ గొప్పదైనటువంటి బలమైనటువంటి భవిష్యత్ తరాలైనా సరే సరైన మార్గంలో నిలబెట్టి వారు వాడబడేట్లుగా చేద్దాం. ఇదన్నా మిగిలింది. దీనన్నా బాగా కాపాడుకుంటే దేవుడి యొక్క ఈ యొక్క వర్తమానము అద్భుతంగా ప్రబలేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే కాలాన్ని బట్టి చూస్తే ఏమవ్వాలా? ఎప్పుడో అయిపోయి ఉండాలా. నిర్ణయించబడిన గమ్యము, ముందుగానే భవిష్యత్ జ్ఞానంతో చూసిన స్థితిగతులను మనం పోగొట్టుకున్నాము. వీఆర్ రిజెక్టెడ్. నాకు ఆ మాట అర్థమైంది. ఏదో అంటే ముందు నిర్ణయం అంటాడు దేవుడు, కానీ మళ్ళీ ఫ్రీ విల్ ఉంది. ఈ రెండు వేరు. దీనిపైన వర్తమానం కూడా చెప్తాను నేను. ముందు నిర్ణయమును, ఫ్రీ విల్, స్వతంత్రతలో తీసుకునేటువంటి నిర్ణయాలు. మనం అందరం స్వతంత్రత అప్పచెప్పబడ్డామా? గలతీలో ఏం చూస్తాము? ఈ స్వాతంత్రం మనకు అప్పచెప్పబడి ఉన్నది. ఏ సారణం? స్వతంత్రుడమేనా? అబ్సల్యూట్లీ. ఏ నిర్ణయం తీసుకోగలుగుతామా? అబ్సల్యూట్లీ. ఎట్ ద సేమ్ టైం ప్రీడెస్టినేషన్ ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ. ఈ రెండు మిళితముగా పనిచేసే ఆ మర్మం అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే జీవితకాలం అంతా పొరపాటు పడుతూ వచ్చాం. అయ్యా నేను ఐఏఎస్కి ట్రై చేశా, ఏదో నాకు తెలియకుండా నా జీవితంలో కొన్ని తప్పిదాల వల్ల అనర్హతను పొందుకున్నా, ఇంకా ఐఏఎస్కి ట్రై చేస్తానా?
గ్రూప్ 1 పోయింది, గ్రూప్ 2కు ట్రై చేసుకోవాలా. నాకు దేవుడు గ్రూప్ 2కి తీసుకెళ్తానని చెప్పి పెడితే లేదు, నేను ఇంకా గ్రూప్ 1 అన్నా. దేవుడు ఏం చెప్తాడు, నీ గ్రూప్ 2 కూడా దుప్పరా, గ్రూప్ 3 లేదు, నేను గ్రూప్ 3 వద్దు, నాకు గ్రూప్ 1 కావాలా, నేను అట్టైనా సరే చీటింగ్ కొట్టైనా సరే గ్రూప్ 1 పాస్ అవుతా అంటున్నాను. ఇది కూడా లాస్ట్ కాదు, నీ గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, గ్రూప్ D లేదు, ఏం లేదు, పో నువ్వు లాస్ట్కి ఏమవ్వాలా, అంతే పో, తృణీకరించేస్తాడు. ఇక్కడ జరుగుతున్న ఈ ప్రణాళికను గుర్తుపట్టుటయే ఇదే దేవుడు ప్రవక్త గారి ఎదుట కూడా ఒక గొప్ప అవకాశంగా చూపించాడు. ఆయన అంటాడు, తెలుసుగా మీ అందరికీ స్టోరీ, ప్రవక్త గారి యొక్క ఇప్పుడు ఎట్లా సౌలు దగ్గర అయితే ప్రజలు చెల్లాచెదురైపోతున్నారో, ప్రవక్త గారి పరిచయం కూడా ప్రజలు చెల్లాచెదురైపోయారు. 3 ఏడుపు వచ్చేసరికి ప్రజలు రాలే, ఆహ్వానాలు తగ్గిపోయినాయి, ప్రజల సంఖ్య తగ్గిపోయింది, ఎవ్వరు పిలవట్లేదు ఎన్నిక అని చెప్పే వర్తమానాలు వినే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు ఆయన అయిపోయింది అనుకుంటా, బహుశా ఈ ఫీల్డ్లో నా పని అయిపోయింది కావచ్చు అనుకుని ఏం చేశాడు, తన బిల్లిపాల్ని పక్కన కార్లు వేసుకొని పోతుంచే ఒక దగ్గర హోటల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి క్యాబ్ పెట్టుకొని మంచిగా బూట్లు వేసుకొని దగ్గరకు వచ్చి నీలాగా నాలాగా హలో అనకుండా దొడ్డైన స్వరం చేత హలో అని చూస్తే ఇదంతా విని కౌబాయ్ లాగా భలే ఉన్నాడు, నేను కూడా కొండ ప్రాంతాల్లో ఏదైనా ఇల్లు తీసుకొని ఇతరులాగా ఉంటాను అనుకునే ఆలోచన కలిగి మళ్ళీ కారెక్కి జై అని పోతుంటే పక్కన పెద్ద కొడుకు పడుకున్నా నిద్రపోయాడు. చూస్తుంటే ఒక స్వరం వచ్చి టర్న్ యువర్ హెడ్ టు ద రైట్, కుడి తప్ప తిప్పాడు. తిప్పి చూడగానే నిత్యత్వం సూచన కనబడుతోంది. ఎడం వైపు తిప్పు, అడపక బామ్మరిది కనబడుతున్నాడు. తెలుసా, ప్రవక్త గారు బామ్మరిది, బమ్ము అంటే మూర్ఖుడు, ఫెయిల్యూర్ క్యాండిడేట్ అంటాడు. ఏంటి సంగతి, ఏంది విశ్వాసం తగ్గిపోతున్నారని, ప్రజలు చెల్లచెదరవుతున్నారని చెప్పి నువ్వు నీ గమ్యాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా, సరే ఎన్నుకో, నీ ఇష్టం అని చూపిస్తుంటే ఇటు చూశాడు. బామ్మరిది లెక్క బమ్మ అవడం గట్టిగా, ఈ పరిచయంలో చచ్చిపోవడం మేలని, అయ్యా కుడివైపే కుడే అన్నాడు ఆయన. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటి ఒక నిర్ణయ స్థాయి వచ్చేస్తుంది, కానీ దాన్ని గుర్తుపట్టగలిగి అది ఘోరమైన తప్పిదముగా ఉండకుండా జాగ్రత్త పడుటకు దేవుడి కృప చూపాలా. బోధ ఎందుకయ్యా అంటే నిన్ను జాగ్రత్తగా సిద్ధపరచడానికే. కానీ ఏం జరిగింది, అతడు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల గొప్ప ప్రవక్తగా చరిత్ర నిలబడిపోయాడు. ఒకరోజు యూదులు కూడా చూస్తారు, ఏమని తెలుసా, మలాకీలో మాట్లాడిన ప్రవక్త ఇదివరకే భూమిని తాకేనా అని వారు ఒక రోజున మాట్లాడుకుంటారు. మనం దాని పైనుంచి వింటాం, మాకే ముందు వచ్చాడు, మాదే మావాడే అంటాం మనం. సార్ అదే ఒకవేళ అతను ఎడమవైపు చూస్తుంటే కనుక అప్పుడు దేవుడు ఏమనేవాడు, పౌలు గారు మాట్లాడినట్టే, కాలాన్ని బట్టి చూస్తే గొప్ప ప్రవక్త అయి ఉండాలి చూడవి అనేవాడు. కరెక్టేనా? కానీ సరైన నిర్ణయాలు ఎన్నుకొని దేవుడికి లోబడి కుడివైపు పక్షాన నిత్యత్వ సూచనను అంగీకరించిన వ్యక్తి నిలబడ్డాడు. కానీ ఇట్లాగే మన జీవితంలో జరిగాయి, కుడి ఎడమల నిర్ణయాలు కనబడ్డాయి. కానీ మనకు తెలియదు దేవుడు ఇంత పెద్ద డీల్ అవుతుందని, మనకు తెలియదు ఇంత పెద్ద సమస్య కారణమవుతుందని, దేవుడు తృణీకరించేంత గొప్ప కారణమవుతో మనకు తెలీదు. కానీ ఏదో మన ముందు పెట్టబడ్డదిగా దొరికిందని చెప్పి చాక్లెట్ నమ్మల పటపట నమిలి మింగెత్తిమి, దేవుడు దొంగ అన్నాడు, దోషులమైతిమి. ఇప్పుడు తీసుకెళ్లాలనుకున్న మార్గం మారింది, గమ్యం మారింది, టోటల్ స్టోరీ మారిపోయింది. ఇప్పుడు పాడాలా, కథ మొత్తం మార్చగలను, స్టోరీ మొత్తం మారిపోయింది. ఇక రాజు అన్నవాడు దాసుడైపోయాడు, హతసాక్షి అదేది మన మర్డర్ చేయబడ్డవాడు అయిపోయాడు. ఈ సంగతులు తెలియాలి. ఇది మొదలుకొని మీ జీవితాల్లో చివరి వరకు కూడా ఎత్తబడే వరకు కూడా తప్పిపోకుండా ఉండాలనుకుంటున్నారా? ఇగో ఈ ఘోరమైన తప్పిదాలని ప్రవక్త దీనిది చెప్పాడు. ఆ విషయంలో జాగ్రత్త. ప్రభు ఒక దిక్కు చూపిస్తుంటే మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా చెల్లి, మా బిడ్డ, మా భర్త అనుకుంటూ కూర్చోవు, అదే ఘోరమైన తప్పిదం నీ జీవితంలో. ఎస్ఆర్ ఈ ఘోరమైన తప్పిదాలు కనబడకుండా ఉండనట్లుగానే మనం జాగ్రత్త పడాలా. అయ్యా గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. మిగిలిన సంగతులు మనం తర్వాత భాగంగా దేవుడు అనుగ్రహిస్తూ ముందు సాగిపోదాము. ఈ వర్తమానం అయ్యా జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, ఘోరమైన తప్పిదాలుగా దేవుడు ఎంచుచున్న వాటిని ఈ రోజున ప్రజల కంటికి తెలియకుండానే దాటి వెళ్ళిపోతున్నారు. దేవుడు వాటిని ఘోర తప్పిదాలుగా చూస్తుంటే మనం చూడలేకపోతున్నాం. ఈ విషయంలో స్పృహ పెరగాలి, స్పష్టత రావాలి. ఆయన మన జీవితంలో దేన్ని ఘోరం అంటున్నాడో మనం కూడా వాటి ఘోరమని వాటి దూరంగా ఉందాము. దాని వలన మాత్రమే ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ముందు నిర్ణయపు ప్రణాళిక నెరవేర్పు జరిగి పూనుకొనబడిన పనిని చేయగలుగుతాం.
గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మొట్టమొదటి ఆనంద బ్రదర్ గారు చేస్తారు, తర్వాత సంసర్ గారు చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు మాకు తెలిసిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి. ఇదిగో నాయన వారి పాత నిబంధనలో సౌలు ఏ విధమైన గౌరవమైన తప్పిదం చేసి ఉన్నారో అది మా జీవితాల్లోకి ఎలా అన్వయించుకోవాలో నాయన మీరు మాతో మాట్లాడిన దేవుడు నాయన. ఏ విషయంలో మేము ఈ ఘోరమైన తప్పిదంలో ఉన్నామో నాయన మాకు ఎత్తి చూపించిన దేవుడు నాయన. నిశ్చయంగా మేము అలాంటి ఘోరమైన తప్పిదంలోకి వెళ్లకుండా నాయన ఇకనైనా మా జీవితాలను సరి చేసుకునే కృప దయచేయండి నాయన. మార్చుకునే కృప దయచేయండి నాయన. దృష్టికి ఘోరమైన తప్పిదమైన తెలిసి ఉన్నదో నాయన దాన్ని మేము చూడలేక దాటి వచ్చి ఉన్నాం నాయన. క్షమించండి ప్రభువా. నిశ్చయంగా ప్రవక్త జీవితంలో ఏదైతే తన అత్త మాటలు విని నాయన ఏ విధమైన ఆ ప్రజల దగ్గరికి వెళ్లకుండా చేశాడో నాయన దానికి పరిహారం పొందుకునే ఉన్నాడు నాయన. అలాగే మా జీవితాల్లో ఎప్పుడో మేము మారవలసి ఉంటుండగా నాయన ఎన్నో విషయాల్లో మేము తప్పుదములు ఇప్పటికీ పడుతూ లేస్తూ ఉంటున్నాము నాయన. ఎప్పుడో మా జీవితాలు మారవలసి ఇష్టానుసారంగా నడవలసి అయితే మా జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉండగా నాయన మమ్మల్ని సరిచేయమని మిమ్మల్ని ప్రతివాడుకుంటున్నాను. ఏ విషయంలో నీ చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్త ప్రకారం నడిచే కృప దయచేయండి నాయన. అయ్యా నువ్వు ఎటువైపు నడవమంటే మేము అలా నడిచే కృప దయచేయండి నాయన. అయ్యా మా కుటుంబాల్లో మా జీవితాల్లో అలాగే మాకు రక్త సంబంధికుల్లో ఎవరునూ నాయన ఈ గమ్యాన్ని మార్చకుండా నాయన పరిపూర్ణంగా నీ వైపు తిరిగే కృప దయచేయమని సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచండి నాయన. అయ్యా నిశ్చయంగా అయ్యా మేము ఎలాగైతే తప్పిదములు చేసామో నాయన అలాగే వస్తున్న తరాన్ని కూడా మేము అలాగ రీతిగా నడపకుండా చిత్తానుసారంగా నడిపించే సహాయం చేయండి. కృప ద్వారా ఈ బిడ్డలకు మమ్మల్ని సరిచేయమని మిమ్మల్ని నడిపించమని మిమ్మల్ని అరణ్య జీవితంలో వారు ఏ విధంగా అయితే అయ్యా ఘోరమైన తప్పిదంలో ఉన్నారు నాయన అలాగే 40 రోజులు వెళ్ళవలసిన యాత్రని నాయన అయ్యా 40 సంవత్సరాల జీవితం చేసిన నాయన ఆ పాత తరం వెళ్ళలేకుండా నాయన ఆ కొత్త తరం వెళ్ళి ఉన్నాడుగా నాయన అలాంటి జీవితాలు మేము ఉంటుందిగా నాయన. ఎక్కడైతే ఘోరమైన తప్పిదంలో పడి ఉన్నామో నాయన మా జీవితాలు సరిచేయమని మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాను అయ్యా. ఇక మీదటనైనా నాయన ఆ పరిపూర్ణత స్థాయిలోనికి నీ చిత్తాన్ని గ్రహించి నీ ఉద్దేశ ప్రకారం నడిచే కృపను మా అందరికీ అనుగ్రహించమని బలహీనుడని దాసుని నీ సిలువ దాటను మరుగుపరిచి నాయన నీవే నీ వాక్యాన్ని తనలో ఉండి వాక్యాన్ని తెరిచిన దేవుడు నాయన. అర్థాన్ని మా ఎదుట పెట్టి నాయన మా జీవితాన్ని చూపించిన దేవుడు నాయన. నీ దాసుని ఇంకా బలపరచండి, ఇంకా పరిపూర్ణతలోకి మమ్మల్ని తీసుకెళ్ళగల కృపను నాయన ఆ బిడ్డకు అనుగ్రహించమని మిమ్మల్ని హృదయాలు భద్రపరిచి దాని ప్రకారం ఎక్కడైతే మేము సరి చేసుకోవాల్సి ఉన్నదో నాయన అది సరి చేసుకుంటూ ముందు కొనసాగే జీవితాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రతిపాడుతున్నాను. నీ కృప ద్వారా మాతో మాట్లాడినండి నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. కాలమును బట్టి చూడగా ఇదివరకు మీరు ఎప్పుడో బోధకులై ఉండవలసి అయ్యా తండ్రి పౌలు ప్రభా ఎలాగో చెప్పి ఉన్నాడు ఆ ఇశ్రాయేలులో కూడా నా ప్రభా 2 దినములలో ప్రభా కానాను దేశంలోకి వెళ్ళి ఓ ప్రభు ఆయన నా తండ్రి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ఫలాలను అనుభవించవలసిన కృప ఓ ప్రభా కేవలము ప్రభా అవిధేయత అవిశ్వాసం చేత ఓ ప్రభు ఆయన దేవుడి చేత తొలగింపబడిన ప్రజలే ఉన్నారు అయ్యా నా తండ్రి వారు ఎవరినో ప్రభు ఆయన అయ్యా ఆ వాగ్దాన ఫలమును పొందుకోలేకపోయి ఉన్నారు ప్రభువా. ఓ దేవాలైన నా తండ్రి అయ్యా అక్కడ సౌలు విషయంలో కాడకు వచ్చేసరికి కూడా ప్రభువా
దావీదుకి ఏదైతే నిర్ణయింపబడి ఉన్నదో ఆ కృప సౌలు విషయంలో దేవుడిగా నువ్వు ఇచ్చి ఉన్నావని ప్రభు సమయం సాక్షిస్తా ఉన్నాను అయ్యా. కానీ తను చేసిన పొరపాటును బట్టి ప్రభు అయ్యా అదిగో ఆ గొప్ప ఘనతను ప్రభు ఆ ఖ్యాతిని ప్రభు అయ్యా అనేకులైనటువంటి అయ్యా నీతివంతుల జాబితాలో ఉండి పొగడబడేటటువంటి అయ్యా నీతివంతుల విషయంలో జ్ఞాపకం చేసుకునేటువంటి అప్రపాతలు పోగొట్టుకున్నాడు ప్రభు. నిజముగానైనా నా తండ్రి మా జీవితంలో మేము ఎన్ని పోగొట్టుకుని ఉన్నాము మా ప్రభు దేవా. అయ్యా నేను భక్తిలో నిర్లక్ష్యము, ప్రార్థనలో నిర్లక్ష్యము ప్రభు అయ్యా నేను స్వభావాలు ఆదేశిస్తూ ఓ ప్రభు సొంత మార్గాలు కలిగి ఉంటూ సొంత నిర్ణయాలు కలిగి ఉంటూ ఓ ప్రభు ఆయన ఇదిగో మహిమకరమైనటువంటి మార్గాన్ని మేము ఎంతో పోగొట్టుకుని ఉన్నాము తండ్రి. నిజంగానైనా అయ్యా పరలోక రాజ్య విషయములలో అయ్యా నేను దేవుని స్వార్థ విషయములలో దేవుడితో నడిచే విషయములలో ప్రభు అయ్యా మేము ఎంత మహిమకరమైనటువంటి మార్గంలో నడవలసిన వారము. ఇదివరకు దేవుడితో మాకు ఎంతో అనుబంధము ఉండి వాక్యములో ప్రభు ఆ ఆత్మలో పరిపూర్ణమై ఉండాల్సినటువంటి స్థితి అయ్యా. ఇంకా మా దిగజాల తరములో మా అవిధేయతలలో అయ్యా మా హెచ్చింపులలో మేము చెక్కబడి పడిపోయి ఉన్నాము. మా పూర్వపు పాపాల చేత మేము లాగబడినటువంటి ప్రజలుగా ఉన్నాము. ఇంకా మేము చెక్కబడి ఉన్నాము ప్రభు. ఏదో నాయన తండ్రి విడుదల పొందుకోవాలన్నా కూడా మా వల్ల కాని పరిస్థితుల్లో ఉన్నాము ప్రభు. అయ్యా మమ్మల్ని దర్శించండి ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు నాయన నిజంగా ప్రవక్త తన అత్తమాట విని ప్రభు నాయన అయ్యా నాయన తండ్రి తన సంవత్సర కాలంలో ఇవ్వబడినటువంటి ఆ పిలుపును అయ్యా సువార్త నిమిత్తమైనటువంటి ప్రభు పరిచయం తను పోగొట్టుకున్నాను. దానివల్ల ప్రభా తన జీవితంలో తను ఎంతో ప్రేమించినటువంటి భార్యను ఓ ప్రభా నేను తనకు ప్రభా దేవుడిగా అనుగ్రహించిన పిల్లలను పోగొట్టుకున్నాడు అయ్యా. నేను అంతేకాక నేను నా తండ్రి ఓ ప్రభా నేను ఆత్మహత్య చేసుకున్నాం అనేటువంటి ఘోరమైన స్థితిలో అయ్యా కృపతమరబడి అక్కడ మీ ప్రభావం ఇంకనూ ఆయన మేము ప్రాణాలతో ఉన్నామంటే ఎంతో కొంత కృప మా ఎడ చూపెట్టబడి అయ్యా. ఇంకను కూడా మేము అవతలికి విసిరేయబడలేదు ప్రభా. చేతుల్లో ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మా యొక్క ప్రభా సొంత నిర్ణయాలు సబుద్ధిని ఆధారం చేసుకునక అయ్యా ఇకనైనా ప్రభా నాయన మేము మారుమనసు పొందిన వారమై మా జీవితాల్లో ఏమి కోల్పోయామో మేము ఎరిగి ఆ ఆత్మీయ దృష్టితో మా వెనక జీవితాలను మేము చూసుకొని ప్రభా పశ్చాత్తాపడ్డానికి సహాయం చేయండి. ఓ ప్రభా నాయన తండ్రి అయ్యా ఏసావు గారు ప్రభా నాయన పశ్చాత్తాపడినో అతను పొందుకొనలేదు అయ్యా. పోయినదైతే మేము పొందుకోలేము కానీ అయ్యా ఇప్పటికీ ఉన్నదాన్ని మేము పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నేను నిజంగా ఏదో పోగొట్టుకుంటున్నాము, ఖచ్చితంగా పోగొట్టుకుంటున్నాము ప్రభు. నిజంగా ఆ మొదటి ప్రేమ లేదు నాయన, ఆ మొదటి ఆసక్తి లేదు నాయన అయ్యా. నిజంగా మనుషులు గోళముల వల్లే ఉన్నటువంటి ఆ మొదటి పోగొట్టుకున్నాము ప్రభు నాయన. కానీ నాయన అయ్యా నేను ఇప్పుడు మాకు ఇంకా ఏ అవకాశం ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మా శక్తి మా బలము కాదు నాయన, నీ కృప మేము ప్రతిలాడుతున్నాము నా తండ్రి. మా మిగిలిన జీవితాలు నీతో నడవాలని పాపములతో అవిశ్వాసముతో లోకముతో ప్రభా వారికి విరోధమైన కార్యాలతో మేము నడవగోరట్లేదు. కానీ నీతివంతుడని నీతో నడవగలుగుతున్నాము అయ్యా. సమస్తము చేయగలిగిన వాడుగా నీతో నడవగలుగుతున్నాము అయ్యా. మీరైతే మాకు దయచేయవాడుగా నీతో నడవగలుగుతున్నాము. మాకు సహాయం చేయమని నాయన అయ్యా. నేను నమ్మదగిన దేవుడు నీకు మాట్లాడుతున్నాను. సహాయం చేయనైనా మా హృదయాల్లో నీ మంట నుంచి ప్రభువా అయ్యా. నేను నీ మార్గ విషయమైన దాహాన్ని మాలో ఉంచయ్యా. ఆ తీవ్రతను మాలో రగుగొల్పు ప్రభువా అయ్యా. నేను నిజంగా నీ ప్రవక్త అంటున్నాడు భూమి మీద అంతటి వ్యాధితో ఉన్నది క్రీస్తు యొక్క శరీరమేనండి ప్రభువా అయ్యా. నేను నా తండ్రి ఎందుకంటే ఆ శరీరం ఆరోగ్యకరమైనది ఉంటే ఇదివరకు ఎంతబడు జరిగేది ప్రభువా. ఓ ప్రభువా నా తండ్రి అయ్యా. ఇంకా ఏదో ఆ సంపూర్ణతకు మేము వెళ్ళలేకపోతున్నాము, ఆ పరిపూర్ణతకు మేము చేరలేకపోతున్నాము మా ప్రభువా అయ్యా. ఎందుకు మా ముందు ఉంచి నీ పరుగు పందెంలో ప్రభువా అయ్యా నేను సరిగ్గా పరిగెత్తలేకపోతుంటున్నాము ప్రభువా. మమ్మల్ని సరిచేయండి నాయన. నిజంగానైనా ఎన్నో మహిమకరమైన సంగతులు ఇదివరకే మేము అనుభవించవలసిన వారు, ఎన్నో వాగ్దానాలను ఇదివరకే స్వతంత్రించుకోవాల్సిన వారు, నీవు భూమిని తలకిందులొచ్చి వారు ఇక్కడికి వచ్చి సాక్ష్యాన్ని మా వైపు నేను కలిగి ఉండవలసిన వారు. విశ్వాసము ప్రభువా అయ్యా. దేవుడి ముఖాముఖిగా కలుసుకొనలేని ప్రార్థన రహితమైన జీవితాలు ప్రభువా అయ్యా. ఆ హృదయాలలో ప్రభా అంతరంగంలో అయ్యా పరిశుద్ధాత్మ చొరబడనివ్వకుండా ప్రభా మాకు నేను కలుపులో మూసివేసుకున్న స్థితి నా ప్రభువా. నిజంగా దౌర్భాగ్యమైన స్థితి అయ్యా. అంధత్వంతో నిండిన స్థితి
వ్యక్తి ప్రభువా. అయ్యా నాకు మాకు మేమే విరోధులమై, మాకు మేమే శత్రువులమై ఉన్నాము ప్రభువా. ఓ ప్రభువా, మా జీవితాలను మార్చయ్యా, మమ్మల్ని కనికరించయ్యా దేవా. అయ్యా మా హృదయంలో అయితే ఆశ ఉంది ప్రభువా. అయ్యా నేను తండ్రి మమ్మల్ని సృజించిన మా నిర్మాణకుడితో నడవాలని, అయ్యా నేను మా ఆదిలో అంతమైన మా దేవుడితో మేము నడవాలని, మాకు గమ్యమై ఉన్నటువంటి మాకు నిత్యత్వమైన మా దేవుడిని మేము కలిసి ఉండాలని, మాకు కోరికలు కానీ అయ్యా వైఫల్యాలే మాకు ఎదురుపడుతుండే ప్రభువా. అయ్యా పడిపోవడమే మాకు జరుగుతున్నదయ్యా. ఓ ప్రభా, మా పట్టు సడలిపోతూ ఉండదే ప్రభువా, మా భార్యలు ఎదుర్కోవడమే ప్రభువా. అదిగా మహిమకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని, ఆ రాజమార్గంలో నడిపించమని, విశ్వాస వీరుడు కాదు ప్రభువా, ఆధ్యాత్మికమైన జాతి కాదు ప్రభువా, క్రీస్తు సైనికులుగా మమ్మల్ని చేయమని ప్రభువా, ఈ సర్వాంగ కవచముతో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, నీ సత్యమును మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యాలు మాలో జరిగించండి. మేము నీ కొరకు ఆశ కలిగి ఉన్నాము ప్రభువా, నీ కొరకు తక్కువ కలిగి ఉన్నాము మా తండ్రి. ఎందుకంటే ప్రభువా, మాకు వేరే ఆస్తులు లేవు. ఓ ప్రభా, మాకు వేరే సంపాదన లేదు నా తండ్రి. ఓ ప్రభా, భూములు కలిగిన వారు, ఇళ్ళ కలిగిన వారు, ఆస్తులు కలిగిన వారు ప్రభా, అయ్యా బంధువర్గం కలిగిన వారు ప్రభా, పదవుల వరకు దాహం కలిగిన వారు ఉన్నారు. కానీ నాయన నా తండ్రి, అయ్యా నేను విశ్వాసికి మాత్రము నీవే ఆస్తి ఉన్నావు, నీవే పదవి ఉన్నావు, నువ్వే ప్రఖ్యాత లేకున్నావు నాయన. ఓ ప్రభా, ఒక విశ్వాస దేమంది, ఒక విశ్వాస ప్రాణ దాహమంది నువ్వే ఉన్నావు ప్రభా. అనేక నిత్యత్వంగా నీలోనే పెట్టబడి ఉంది కనుక విశ్వాస సంపూర్ణంగా నిన్నే కోరుకుంటున్నాను ఆయన. నేను నాకు దయచేయమని ప్రభా, అల్పులకు ప్రభా నేను దీన ప్రార్థన చేస్తున్నాను దేవా. నాయన ఈ నీ కృప చేత నాయన నా తండ్రి, ఈ వర్తమానాన్ని నువ్వు కుమరిస్తూ ఉండగా అయ్యా నేను నిష్ఫలమైన భూమిగా మేము ఉండకూడదు ప్రభా, నిష్ఫలమైన జనులుగా మేము ఉండకూడదు ప్రభా, కృపను తునీకరించిన జనులుగా మేము ఉండకూడదు ప్రభా. ఎంత కృప ఉంటే ఇటువంటి వర్తమానాలు ప్రభా మాకు వ్యక్తిగతముగా ప్రభా సంధిస్తున్నటువంటి వర్తమానాలు వస్తున్నాయి. ఓ ప్రభా, నీవు మా ప్రాణ రహస్యాలను ఎరుగున్నవాడు, లేచుటను ఎరుగున్న, మా బలహీనతలు మా భక్తిహీనతలను ఎరుగున్నావయ్యా, మా హృదయ రహస్య పాపాలను ఎరుగున్నావు కనుక నువ్వు మాతో మాట్లాడినట్లుగా ఏ నరుడును మాట్లాడలేదు ప్రభా. అయ్యా కనుక నువ్వు మాతో మాట్లాడిన దేవుడు కనుక నాయన ఇప్పుడు నీ కృపని ఇంకా కోరుతున్నాము ప్రభా. నేను ఏమి చేయగలనని ప్రభా అని ఆ జైలధికారి అడిగినప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసించినప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుతారని ఓ ప్రభా నీ దాసులు మాట్లాడి ఉన్నారయ్యా. మేము పడిపోయి ఉన్నాము ప్రభా, నువ్వు మాకు నిర్ణయించిన భయంకరమైన జీవితాన్ని మేము జీవించలేకపోతున్నాము. ఏమి చేయాలని అడుగుతున్నాము ప్రభువా. అయ్యా నేను మేము సరి చేసుకుని ప్రభువా, అయ్యా నీ వాక్యములు స్థిరపరచబడి అయ్యా సరైన నడక నడవని కృపమని ప్రార్థిస్తూ అంటే కలుపుతున్న నా ప్రార్థన క్షమించి మన్నించి మాకు సహాయకుడిగా నిలబడాలని అయ్యా యేసుక్రీస్తువుకు నీ నామమున ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నా ప్రియ సహోదరులు చేసిన ప్రార్థన అంతటితో కూడా మేము ఏకీభవిస్తూ ఉన్నాము. అవును నాయన, కోల్పోయిన దానిని మరలా మేము పొందుకోలేమో కానీ ఇకపై మా కోసం నిలబడి ఉంచిన దానిని మాత్రము బలముగా చేపట్టి స్వాధీనము చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి నాయన. నిజముగానే గమ్యమును మార్చేటువంటి ఘోరమైన తప్పిదాల గురించి మేము వింటుండగా అయ్యా ఇదివరకు మార్చబడి ఉన్నాయి, మా బలహీనత దానికి కారణమై ఉండేను, మమ్మల్ని అందరికీ క్షమించేటువంటి తప్పిదాలు కొన్నిటి ప్రభువాను ఎన్నడూ కూడా తప్పిపోకుండా అలాగే బలముగా పట్టుకొని దాన్ని బట్టి శిక్షించేటువంటి తప్పిదాలు ఉంటుండగా అయినా మాకు తెలియకుండానే అవన్నీ మాలో జరుగుతూ వచ్చాయి. కానీ ప్రభు దయచేసి నీ ప్రియమైనటువంటి పిల్లల చుట్టూ అనుకోకుండా ఏది జరగదు, సమస్తం సమకూర్చబడే జరుగును కనుక అవన్నీ జరుగుటలో కూడా ఏదో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక దాచిపెట్టబడి ఉండగా దయచేసి ప్రభు మా ముందుంచబడినటువంటి మిగిలినటువంటి పరుగు పందెంలో బలముగా పోరాడి పరిగెత్తి ఆ కిరీటంలో స్వాధీనపరుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి నాయన. వెను తిరిగి మేము మరలా చూడవలసిన అవసరం లేదు. ఇక నాగటిపై చేయి వేసి ఇక ముందున్న దానికోసం మేము వెంటబడుతూ రేపటి దినం గురించి చూసుకున్నాను కనుక ప్రస్తుతం ముందు మా ఎదుట పెట్టబడిన యుద్ధాలను మేము గెలిచే భాగ్యం మాకు దయచు. ఈ నీ ప్రియమైన ప్రజలతో ఈ సంగతులను నువ్వు మాట్లాడుతున్నది నీ కృతజ్ఞతలు నాయన. ఈ సంగతుల విలువ,
ఈ సంగతుల యొక్క లోపమును గుర్తించిన వారే తెలుసుకుందును గారు మిగిలిన విషయాలు దీని యొక్క విలువను గ్రహించలేకపోతా ఉన్నారు. అయ్యా, ఇదేదో సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండానో ఎవరో చెప్పిన మాటలు వింటుంటే వచ్చేది కాదు నాయన. ఇది ఈ ప్రజలను నువ్వు ప్రేమించావు కనుక వీరిని ఎక్కడో నువ్వు మరలా తిరిగి కట్టాలని, వీరు మరింతగా నష్టపోవుట నువ్వు నాయన ఇష్టపడుట లేదు కనుక వీరు ఇప్పటి నుంచైనా వీరు ఫలభరితమై లబ్ధిని పొందుకునే వారిగా వీరు ఉండాలని ఆశపడ్డావు. ఈ మాటలన్నింటిలో మీ ప్రేమనే మేము చూడగలుగుతా ఉన్నాము. ఈ అంశం అంతటిలో కూడా నీ కృప విస్తరించుడే మేము చూడగలుగుతా ఉన్నాము. నాయన, కోల్పోయిన దాన్ని మేము మరిచితిమి కానీ ఇకపైన దేనిని కోల్పోకుండా ప్రతి వాగ్దానం మాదై ఉన్నట్టుగా మేము స్వీకరించి దాన్ని పొందే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఏ ఘోరమైన తప్పిదం మా జీవితంలో లేకుండా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవన్నీ ఆ తప్పిదాలని మా జీవితంలో చూస్తూ వెతికమే కానీ దేనినైతే నువ్వు ఘోరం అంటా ఉన్నావో అలాంటి ఘోరమైన తప్పిదాలు మా జీవితంలో కనబడకుండా మేము చక్కటి భక్తి జీవితాలు కలిగి ఉండే భాగ్యము మా అందరికీ కూడా మీరు కలిగింపజేయమని ప్రార్థిస్తాం. నీ గొప్ప కృప చేత నువ్వు సమకూర్చినటువంటి జనాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. మీరు జీవితాలను బలపరచండి, మీరు కట్టండి, స్థిరపరచండి. మేమందరం కూడా ప్రభువా ఈ కాలం అనే తెవరకు అవతల మళ్ళీ కలవాలని ఆశపడతా ఉన్నాం. మా గమ్యం వల్ల అదొకటే నాయన. నీ ముఖ కాంతిని ఒక దినాన మేము చూసి మా కోసం నువ్వు శిలువలో నాయన పొందిన దెబ్బలను మేము ముద్దాడాలని ఆశపడతా ఉన్నాం. నాయన, నా కోసం ఏ మనుషుడు దెబ్బలు తినలేదు నాయన, నా కోసం ఏ మనుషులు రక్తాన్ని కార్చలేదు నాయన. కానీ నువ్వు వేరు నాయన. నువ్వు మా కోసం మేము పొందవలసినటువంటి స్థానంలో నువ్వు దెబ్బలు తిన్నావు. మా స్థానంలో నువ్వు నిలబడి అనేక మంది చేత నాయన అవమానాలు, అపనిందలు ఉమ్మివేయబడి ఉన్నావు నాయన. అలాంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి పరమ తండ్రి, నీ పాదాలను మా కన్నీళ్లతో ఒక రోజున కడగాలని ఆశపడతావు. నువ్వు పొందిన ప్రతి గాయాన్ని తరచి చూసి నిజంగానే మా నిండు హృదయాలతో ఒకసారి నేను హత్తుకొని కృతజ్ఞతలు చెప్పాలని ఆశపడతావు. ఆ అవకాశం మాకు దయచేయండి నాయన. నాయన, పోగొట్టుకునేటువంటి తలాంతుల గురించి మేము ఆలోచించటలేదు. ఇక మిగిలిన విషయాలపైన ఆసక్తి కలిగి ముందుకు సాగుతుండగా దయచేసి గొప్పదైన గమ్యస్థానాలు చేర్చమని ప్రార్థిస్తాను. ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇకపైన ఏమాత్రం వెనక్కి జారి పడిపోకుండా బలమైనటువంటి జీవితాలతో ముందు సాగే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తాము. ఆయన కీర్తనలో గొప్ప కృప చూపారు. కానుకల్లో కూడా ప్రభు గుప్పిలు విప్పిన ప్రతి కుమారుని కుమార్తెని దీవించి ఆశీర్వదించి జరగనే ఉన్నటువంటి ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండండి. అక్కడున్న పదార్థాలను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సమస్తము పరిశుద్ధపరచబడునుగాక. సమస్తమును బట్టి ప్రభు నామముకు మాత్రమే ఘనత చెందునుగాక. సమస్తాన్ని బట్టి దేవుడి నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కృప చూపండి. ఆ తదనంతరం మేమందరం మా గృహాలకు వెళ్ళబోచుండగా నీ కాపుదల భద్రతను మాకు అనుగ్రహించి క్షేమంగా మా గమ్యస్థానంలో చేరేటువంటి కృపను మా అందరికీ కనపరచమని నీ దూతల్ని కావలిగా ఉంచి ఎలాంటి ప్రమాదము, తెగులుగు, ఇరుగు, ఇబ్బంది లేకుండా క్షేమంగా మా గమ్యస్థానంలో చేరి చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలను బట్టి మరలా మా జీవితాన్ని క్రియాత్మకంగా కట్టుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.